హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. రుణానుబంధం అంటే ఏంటి? ఇప్పుడు కానీ మూలంలో కర్మ మీన్స్ మళ్ళీ మన ప్రవర్తన ఇంటర్లింక్ అయి ఉంటుంది. వైరాగ్యం అంటే ఏంటి అసలు? మామూలుగా భౌతికంగా వచ్చే వైరాగ్యం ఏంటంటే సరే, ఇప్పుడు కొందరు గుప్తదానాలు చేస్తారు, దానివల్ల ఏమన్నా ఫలితం ఉంటుంది అంటే ఎవరికి తెలియదు ఆయన చేసినట్టు. మరి నేను గుప్తదానం కొన్ని చేసినా కొన్ని ప్రపంచానికి చేస్తున్నా. ఎందుకంటే కర్మలు తొలగించడానికి సత్కర్మలు చేయాలి. బ్యాడ్ కర్మ నుంచి బయటపడాలన్నా ప్రతిరోజు ఒక సత్కర్మ అలవాటు చేసుకుంటే తాదాత్మ్యంతో లీనమైపోయి ప్రేమగా కుక్కలకు ఆహారం వేస్తారు. అవును సార్. నేనేం చేస్తా అంటే, సంతోష్ గారు చెప్పారు ఏదో పుణ్యం మీద మూట కట్టుకుందాం అని చెప్పి టక్కటక్క తీసుకెళ్ళి తినైనా కుక్కలకి వేస్తా. మీకు వచ్చిన పుణ్యమే నాకు వస్తుందా రాదా? ఇక్కడ కూడా ప్రకృతి ధర్మాలు, విశ్వ ధర్మాలు, మనం ఏ కర్మ చేస్తున్నాం, నువ్వు ఇంటెన్షనల్గా నీ ఏ ఉద్దేశంతో ఉన్నావు, నా కర్మలను తొలగించుకోవాలి కాబట్టి నేను పుణ్యకార్యం చేయాలని చేస్తున్నాం మనం. మరి నిష్కామ కర్మ అంటే ఏంటి? సో మనసు ఉన్నంతసేపు నిష్కామ కర్మ జరగదు. మరి నిష్కామ కర్మ నేను ఎప్పుడు చేయాలి? ఏది చేయాలన్నా సృష్టి కార్యంలో అన్ని పాత్రధారుల ఇంటర్లింక్ అయి ఉంటాయి సార్. సో ఎరుక అంటే ఏంటి? అన్ని తెలుసుకుంటూ జరుగుతుందా, తెలియకుండానే జరుగుతుందా జీవితం? ఈ మనశ్శాంతి ఎట్లా సాధించాలి, ఎట్లా పొందాలి? కానీ అల్టిమేట్ శాశ్వత ఆనంద స్థితి రావాలంటే లక్ష్మీదేవిని మనం అందరం పూజిస్తాం. ఇంట్లో విగ్రహం పెట్టుకొని, ఫోటో పెట్టుకొని. అసలు లక్ష్మీదేవి ఫోటో లేని ఇల్లు ఉండదు. అవును సార్. మరి వీళ్ళందరూ ప్రార్థిస్తున్నారు, వీళ్ళందరూ పూజిస్తున్నారు కదా, వీళ్ళందరికి ఎందుకు ఇవ్వట్లేదు ప్రకృతి? అర్హత లేకపోతే సృష్టి కార్యంలో మనకు అమ్మవారి ఇంట్లో ఉన్నా నీకు ఏది దక్కదు. అర్జెంటుగా వచ్చే ఫలితాలు చేసే కర్మలేంటి, లేటుగా ఫలితం వచ్చే కర్మలేంటి? సృష్టిలో ఏది ఇస్తే అది వస్తుంది అంటారు కదా సార్. మీరు ఒక వ్యక్తికి ఆనందం ఇచ్చినప్పుడు, ఒక డాగ్ అన్నం పెడితే అది ఎంత ఫీల్ అవుతుంది సార్? ఆనందం అనేది మనల్ని శాంతి ఆవరిస్తుంది. నేను ఒక మర్డర్ చేశాను, ఇప్పుడు ఇది ఎవరి కర్మ? ఎవరు తప్పు చేసినట్టు, ఎవరు పాపం చేసినట్టు? ఎప్పుడైతే ఆత్మజ్ఞాన స్థితిలోకి వచ్చినప్పుడు నేను అనే భావన పోయి ఇప్పుడు నాకు జ్ఞానం తెలిసింది, నేను ఒక అమ్మాయిని రేప్ చేస్తా. ఇప్పుడు ఇది ఎవరి తప్పు? ఈ అనుభవాన్ని పొందడానికి తను వచ్చింది, ఆ అనుభవాన్ని తీర్చడానికి నేనున్నా అని అనుకున్నప్పుడు కర్మ అంటుకోదు. కర్మ సిద్ధాంతం అనేది ఏంటి అదొక బ్రహ్మ పదార్థం అనుకునే వాళ్ళం మనం. కాదురా నాయన, అది నమిలి నోట్లు అంటే అట్లా అత్యంత సులభంగా మనకి పరిచయం చేసిన వ్యక్తి ఎవరో మీకు ఈ పాటికి గుర్తొచ్చే ఉంటుంది. ఇంకెవరో కాదు, మన సంతోష్ బుద్ధ, ఆర్టీసీ కండక్టర్ సంతోష్ బుద్ధ కర్మ సిద్ధాంతాన్ని మనకి ఎంత సులభంగా అర్థమయ్యేలా చేశాడంటే, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత అద్భుతంగా చెప్పి ప్రపంచాన్ని ఆకర్షించాడు. ఈరోజు ఆయన అతిపెద్ద సెలబ్రిటీ. కొన్ని వందల ఇంటర్వ్యూలు, కొన్ని వేల మందికి జ్ఞాన మార్గాన్ని బోధిస్తున్నారు. ప్రతిరోజు కనీసం నాకు తెలిసి 50-60 మందికి ఆయన జ్ఞానాన్ని బోధిస్తున్నారు. అంత గొప్పగా ఇప్పుడు ఆయన కర్మ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయినా ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. అసలు ఈ కర్మలు ఏంటి? ఈ సంచిత కర్మలు ఏంటి? ప్రారంధ కర్మలు ఏంటి? ఇవన్నీ ఎలా వస్తాయి? వీటిని ఎలా వదిలించుకోవాలి? ఈ జన్మలు, పునర్జన్మలు, ఇవి కర్మ ఫలితాలా, లేదంటే కర్మను తీసివేయడానికి సృష్టించబడుతున్నాయా? అసలు మనం ఎవరము? అసలు ఆనందం అంటే ఏంటి? సుఖం అంటే ఏంటి? సంతోషం అంటే ఏంటి? ధ్యానం అంటే ఏంటి? అసలు ప్రతిదీ ప్రశ్నే మనకి. ఎందుకంటే
మనకు ఇప్పటిదాకా మీరు అనొచ్చు ఎంతమంది ఋషులు మహానుభావులు ఇలాంటి ఈ మధ్య ఆధ్యాత్మిక గురువులు బాబాలు ఎంతమంది వచ్చి ఎన్ని చెప్పినా మనకి ఎక్కట్లేదు. ఎందుకంటే అది వ్యాపారం అయిపోయింది. ఆధ్యాత్మికత అనేది ఒక పెద్ద వ్యాపారం అయిపోయి అసలు మనకు అందాల్సిన సారం అందట్లా, వాళ్ళు ఇవ్వట్లా. ప్రతిదీ కూడా ఒక కమర్షియల్ సినిమా ఫార్మాట్లో చేసేసరికి మనకు అర్థం కావట్లా. కానీ ఫైనల్గా ఒక ఆయన వచ్చాడు. నేనైతే ఆయన్ని చూస్తే నాకు రమణ మహర్షి గుర్తొస్తాడు. ఆయన్ని చూస్తే ఆ సింప్లిసిటీ, ఆయన యొక్క మాటలు అవన్నీ నాకు రమణ మహర్షి గారే గుర్తు చేస్తారు. ఇన్సిడెంటల్గా ఆయన రమణ మహర్షి గారి శిష్యుడే ఆయన. సో సంతోష్ బుద్ధ ఇంకెవరో కాదు, వాళ్ళు మళ్ళీ మన స్టూడియోలో ఉన్నారు. ఈ యొక్క కలియుగ ధర్మానికి అనుగుణంగా మనిషి కర్మల్ని తొలగించడానికి ఆయన కొన్ని సీక్రెట్స్ చెప్తున్నాడు. 1, 2, 3 అంతే, ఎక్కువ లేవు సీక్రెట్స్. అవి నేర్చుకోండి. ఇక జీవితంలో మిమ్మల్ని కర్మఫలం అనేది పెద్దగా బాధించదు, ఇబ్బంది పెట్టదు, మీరు బాధపడరు. మీ సోల్ ఫ్రీ అయిపోతారు, అన్నిట్లోంచి దుఃఖం నుంచి విముక్తులు అవుతారు మొట్టమొదటగా. సో అది నాకు బాగా నచ్చింది. సో అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. మిమ్మల్ని గురువుగారు అనాలి ఇప్పుడు, ఎందుకంటే నిజంగా అంటే మొట్టమొదట మీరు నాకు ఒక కండక్టర్గా పరిచయం అయినప్పుడు ఏదో చెప్తున్నానులే విందాం అనుకున్నాం, కానీ మీరు లోకానికి గురువు, జగద్గురువు లాగా అయిపోయారు మీరు నిజంగా. అంటే అతిశయోక్తి అనిపిస్తుంది, కానీ మన మొదటి ఇంటర్వ్యూ సృష్టించిన ప్రపంచం అంతా ఇంత కాదు. 2 lakhs దాటింది. అసలు అద్భుతంగా నడుస్తుంది, అద్భుతంగా చూస్తున్నారు. నాకు లాస్ట్ ఇంటర్వ్యూ వల్ల చాలా మంది చనిపోయిన కుటుంబాలు ఉంటాయి సార్. బాబు చనిపోయిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు, మ్యారేజ్ అయ్యి 1 yearకే భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక 200-300 కాల్స్ వచ్చినాయి. అందులో ఒక 100 మందికి మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా అంటే మొత్తం సత్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం బయటపడేసే అవకాశం వచ్చింది మనకి. నిజంగా మీ జన్మ ధన్యం. అంటే కర్మలను నుంచి విముక్తి చేయడానికి జ్ఞాన మార్గం కూడా ఒక మార్గమేమో, అంతేనా? అవును సార్. జ్ఞానాన్ని అందించడం. ముందుగా నాకు ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు, మీ స్టూడియో సిబ్బందికి, ఈ కార్యాన్ని డిజైన్ చేసిన యూనివర్సల్ మాస్టర్స్కి అందరికీ కృతజ్ఞతలు. ఎస్, మాకు చెప్పకండి, యూనివర్సల్ మాస్టర్స్కే చెప్పండి. ఎందుకంటే మేము దీంట్లో ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే. అంటే మీరు జ్ఞాన మార్గంలో కర్మ సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటాలని ఉంది, మమ్మల్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా మీరు వాడుతున్నారు అంతే. అది నేచర్ డిజైన్ చేసింది. ఎస్, నేచర్ డిజైన్ చేసింది. వండర్ఫుల్. అంటే మనకు తెలియకుండానే సృష్టి తన రచనలో ఎవరెవరిని ఏ కార్యంలో డిజైన్ చేయనో ఆ కార్యంలో పర్ఫెక్ట్గా చేసి ఇతరులకు ఏది అందించానో అది సమకూర్చబడుతుంది, ఆ వ్యక్తికి అది అందించబడుతుంది. ఇప్పుడు నేను ఉన్నా సార్, నాకు ఆల్రెడీ అందించబడ్డది కొంత. కరెక్ట్. ఆ గురువుల ద్వారా, పరమ గురువులు వాళ్ళ దృష్టి పడుతుంది సార్. మనం అనుకుంటాం ఇక్కడ, కానీ మన దృష్టి భూమి మీద కాదు సార్, అక్కడ పరమ గురువులు. ఇక్కడ మనం ఏమంటారు, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉంటారు సార్, కింది స్థాయిలో ఒక ముఖ్యమంత్రి లేకపోతే పార్టీ అధ్యక్షుల దృష్టిలో పడితే వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్, సర్పంచ్ పదవో ఏదో ఒక పదవులు వస్తాయి కదా సార్. సృష్టిలో అతి గొప్ప కార్యము సేవ. ఎవరైతే సేవా రంగంలో ఉన్నారో, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో, అక్కడ పరమ గురువుల దృష్టిలో పడతాం మనం. వాళ్ళ దృష్టి పడ్డదంటే మన జీవితం మనకు అవసరం లేదు. ఓకే, మన జీవితం వాళ్ళు నడిపిస్తారు. సార్ నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు నేను నా కుటుంబాని కోసం పనిచేయాలి, నా పిల్లల్ని పోషించాలి, మా ఆవిడకు నగలు కొనియాలి, ఇల్లు కొనియాలి, ఇవి కదా నా పనులు, నా సేవా కార్యక్రమాలు. ఇంతకు మించి మళ్ళీ ఆధ్యాత్మికత అంటే నేను పోయి చెట్ల కింద కూర్చొని లేదంటే ఏదో సేవా కార్యక్రమాల్లో ఉంటే ఈ ప్రాపంచిక కర్మలు నేను ఎలా చేయాలి? అసలు మీరు చేసేదే సేవ. భార్యకు కానీ కుటుంబంలో పిల్లలకు కానీ మనం సేవనే చేస్తున్నాం సార్. మనం అనుకుంటున్నాం ఇదంతా నేను కుటుంబాన్ని నడిపిస్తున్నా అని, కానీ మూలంలో ఒక వ్యక్తి మూలంలోకి వెళ్తే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి సహాయం చేయలేడు. ఎందుకంటే ఒక వ్యక్తి తన పాత్రలో తన ఎదుగుదలకు సృష్టించుకుంటూ ఉంటాడు. ఓకే, సృష్టించుకున్నప్పుడు ఆ వ్యక్తి సహాయపడతా ఉంటారు. వాళ్ళు భార్య కానీ, పిల్లలు కానీ, సొసైటీ కానీ, బయట అన్ని జీవరాశులు మనకి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఓకే, సో మనం ఏ కర్మ చేయాలన్నా ఆ కర్మకు సంబంధించిన ఇంటర్లింక్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ కర్మ వాళ్ళ పాత్రలో వాళ్ళు ఉంటారు, మన పాత్రలో మనం ఉంటాం. ఇప్పుడు మీ లైఫ్ మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు అనుకుంటారు, కానీ వాళ్ళ ప్రారంధంలో ఈ జన్మలో వాళ్ళ ప్రారంధం ఉంటుంది కదా సార్. భూమి మీదకి వచ్చేటప్పుడు ఏ కర్మలు అనుభవించాలి, ఎలా చదువుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, దానికి సహాయం చేస్తలేరా మీరు తండ్రిగా? కాకపోతే ఇక్కడ బంధాన్ని పెట్టిండు భగవంతుడు, బంధాన్ని క్రియేట్ చేసి ఆ కార్యం మీతోటి చేపిస్తుండు.
కానీ మీరు మూలంలోకి వెళ్తే చేసేది సేవనే. ఓకే. ఇది అనుకుంటున్నాం అట్లా, నా పిల్లలు నేను చదివిస్తున్నా అని అనుకుంటున్నాను, కానీ వాళ్ళ ఎదుగుదల ఆల్రెడీ మొత్తం స్క్రిప్ట్ రెడీ ఉంది. సో మీరు స్క్రిప్ట్ రెడీ ఉన్నదానికి మీరు సహకరిస్తున్నారు. మీ కర్మలో అంటే మీ ఉద్యోగ ధర్మ పాటించుకుంటూ మీ అవసరాలను నెరవేర్చుకుంటూ వాళ్ళ అవసరాలు నెరవేర్చుతున్నారు. అవును. ఓకే. అది సేవనే సార్. సో సేవలోనే ఉన్నా. సేవలోనే. ఓకే. ఓకే. సో అదే ఇప్పుడు మీరు అహింసో పరమో ధర్మ అన్నట్టు మీరు సేవే పరమధర్మం అని చెప్తున్నారు. మీరు ఏంటి అసలు? సేవ అంటే ఇప్పుడు మనకి శాస్త్రంలో గురువులు ఏం చెప్తారంటే, ఈ సృష్టిలో ఏమంటే ఫస్ట్ ఒక 3 ఉంటాయి సార్. 10 పనులు మానేసి అయినా స్నానం చేయమని చెప్పారు. ఎందుకంటే బద్ధకంతో ఉంటారు కొంతమంది, వాళ్ళకి పని శాత కాదు, అంటే ఏది చేయడానికి అంగీకరించరు. 10 పనులు మానేసి అయినా స్నానం చేయమన్నారు. సెకండ్ ఏంటంటే 100 పనులు చేసి అయినా భోజనం చేయమన్నారు. ఈ పని అందరూ చేస్తారు. ఈ పని కొందరు గొడ్డు కష్టం చేస్తారు. ఇప్పుడు రైతులను తీసుకుంటే అంటే వాళ్ళ శరీరం మీద కూడా స్పృహ ఉండదు, శరీరాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకునేది ఉండదు. అంటే వాళ్ళు ఏదో భవిష్యత్తును ఊహించుకొని ఆ గొడ్డు కష్టం చేస్తారు సార్. అందుకనే భోజనానికి కూడా అంత విలువిచ్చారు మన శాస్త్రంలో. సో 1000 పనులు మానేసి అయినా దానం చేయమన్నారు. అంటే దానానికి అంత శ్రేష్టం ఉన్నది. ఎందుకంటే ఈ సృష్టిలో మనిషిని నడిపించేది పుణ్యం వల్లనే. పుణ్యము పాపం 2. పుణ్యం ఎందుకు వస్తుంది అంటే ఇతరులకు ఇవ్వడం వల్ల మనకు పుణ్యం వస్తుంది. ఇతరులకు ఏదైతే ఇస్తావో అది నీ అకౌంట్లో పుణ్యం రూపంలో జమ అయ్యి నీ అవసరాలు నీకేమేం కావాలో ప్రకృతి ధర్మాలు నీకు అవసరాన్ని తగ్గట్టుగా నిన్ను సమకూర్చుకుంటూ పోతాయి. ఇవే పరిస్థితులు. కర్మదేవతలన్నీ మనకి ఏది అవసరమో ఆ డిజైన్ ఏర్పరిచి మన అవసరాలన్నీ తీర్చుతూ ఉంటారు. తీర్చుతారంటే వాళ్ళు ప్రత్యక్షంగా రారు. ఇప్పుడు నాకు ఒక ఫోన్ కావాలి. ఇప్పుడు నిన్న మనకు బిఎస్ టాక్ షోగా అమెరికా నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఒక మేడం వచ్చింది. వచ్చేటప్పుడు నాకు ఫోన్ తీసుకొని వచ్చింది. అవునా? సో వచ్చినప్పుడు 2 ఫోన్లు తెమ్మనండి నాకు కూడా. సో అంటే నా అవసరము నేను చేసుకుంటూ పోతున్నా. ఇప్పుడు నా అవసరం యూనివర్స్ ఒక మాస్టర్ ద్వారా నాకు చేరవేర్చిందా లేదా? సో ఇట్లా నా ప్రతి అవసరం వేరే వ్యక్తుల ద్వారా నాకు ఏది కావాలో అది చేరవేడుతా పడుతుంది. సో ఇదంతా మన అకౌంట్లో పుణ్యాన్ని బట్టే మనకు సమకూరుతుంది. పుణ్యము లేదు అనుకో బ్యాడ్ జోన్లోకి వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ జోన్లోకి వెళ్ళిపోతుంటే ఒక మంచి సొసైటీలో చూడడానికి ఒక మంచి ఉద్యోగి సార్, లేదా ఒక టీచర్ అనుకోండి, గవర్నమెంట్ టీచర్. వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. డబ్బుల విషయంలో కానీ సిస్టమేటిక్గా అన్నిట్లో చాలా కఠినంగా ఉంటారు. సో చూడడానికి ఒక ఉద్యోగస్తు టీచర్ 1,50,000 జీతం ఉంటుంది. కానీ పుణ్యము ఒక 10 సంవత్సరాల పాటు ఉన్నది. ఉద్యోగం మంచిగా నడుస్తుంది, పిల్లలు పెరుగుతారు, బాగుంది. పుణ్యం అయిపోయింది. ఇప్పుడు మన అకౌంట్లో డబ్బులు అయిపోతే మనకు ఎట్లా ఇబ్బందో పుణ్యం అయిపోయింది. పుణ్యం అయిపోతే ఏమవుతుందంటే ఆ టీచర్కు బుద్ధి పుడుతుంది. బ్యాడ్ జోన్ ఎంటర్ అయింది కదా. సో ఏదో ఒక దగ్గర కొత్త ప్రయోగం చేస్తాడు. కొత్త ప్రయోగం చేసి ఒక చిట్టి వేయడమా లేదా ఒక బిజినెస్ పెట్టడమా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు తీసుకుంటే ఒక చిట్టి ఏజెంట్గా మారుతాడు. ఒక 20 మందిని క్రియేట్ చేసుకుని ఒక చిట్టి వేస్తాడు. చిట్టి వేసిన ప్రాథమిక దశలో మంచిగా కడతారు, ఒక 5 నెలలు 10 నెలలు కడతారు. కొనసాగింపులో కొంతమందికి చిట్టి డబ్బులు అందక వాళ్ళు కట్టరు. కట్టేసరికి ఈయన ఎత్తుకున్న వాళ్ళకి ఈయన డబ్బులు ఇవ్వనా వద్దా? సో ఈ సొసైటీలో మంచి పేరు ఉన్నది, టీచరు ఉపాధ్యాయుడుగా సార్. సో ఎత్తుకున్న వాళ్ళకి ఈయన డబ్బులు ఇస్తాడు, కొంతమంది కట్టరు. ఇట్లా ఒక్క చిట్టి పోయి ఈ చిట్టి వల్ల నెలకు ఇప్పుడు ఈయనకు ఒక చిట్టి మిగులుతుంది కదా. సో 5 చిట్టీలు వేస్తే 5 చిట్టీలు మిగులుతాయి, ఎంత కొంత డబ్బు వస్తుంది ఉద్యోగంతో పాటు. అంటే బుద్ధి ఇటు తీసుకెళ్ళి ఇంకో ఇట్లా పెరిగి ఇది ఒక 4-5 సంవత్సరాలు నడిపిస్తుంది. ఈ కర్మ నడిపించి వాళ్ళు చిట్టి డబ్బులు కట్టేటోళ్ళు ఆగిపోతారు. ఆగిపోయేసరికి ఏమవుతుందంటే ఈ పేరుగా పోయి వెనకాల ఈయన కూడబెట్టుకున్న డబ్బులు అందరూ నిజాయితీ చూడడానికి మంచిగా ఉంటాడు, ఎత్తుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తారు, ఇచ్చేటోళ్ళు డబ్బులు ఇయ్యరు. ఇది మొత్తం అయిపోయేసరికి వెనక 1-2 కోట్లు అయిపోతుంది. అంటే కర్మ పూర్తయ్యేంత వరకు మైండ్ మేలుకోదు, ఆ ట్రాన్స్లో ఉంటుంది. ఈ లోపల చూడడానికి మంచి టీచరు, మళ్ళీ చూడడానికి బాగున్నది, కానీ వెనకాల 5 ఏళ్ళు చూసేసరికి మొత్తం ఆగమాగం అవుతాడు మనిషి. ఇప్పుడు కోలుకోలేని దెబ్బ పడుతుందా లేదా? సో 90% ఇట్లనే జరుగుతుంది. 90%. ఎందుకంటే మన అకౌంట్లో ఎప్పుడు పుణ్యం బ్యాలెన్స్ పెరుగుతూ ఉండాలి సార్. పుణ్యం బ్యాలెన్స్ పెరుగునా కొద్దీ, అందుకే ఇప్పుడు 1000 పనులు మానేసైనా దానం చేయమంటే మనం సంపాదించిన దానిలో ఒక 10% దాన ధర్మాలకు వాడమని మన పెద్దలు చెప్తారు. అందుకనే నేచర్ పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తారు.
మన ఇంటి ముందర కుక్కకు అన్నం పెట్టడం అనేది కూడా మనం పుణ్యం జమ చేసుకోవడమే. ఓకే. మనం ఏమనుకుంటామంటే ఇంకో వ్యక్తికి సహాయం ఎందుకు చేయమంటారు కదా సార్. అవును. ఇప్పుడు భూమి ఉన్నది సార్, ఒక రైతు పంట పండిస్తాడు, భూమి రైతుకు మేలు చేస్తుందా, రైతే భూమికి మేలు చేస్తున్నాడా? రైతే భూమికి మేలు చేస్తుండా అంటే ఏంది, భూమే మనకు మేలు చేస్తుంది కదా సార్. అంటే పంట పండుతుంది కదా భూమి ద్వారా. ఇక్కడ నేను ఒక 10 రూపాయలు ఒక వ్యక్తికి సహాయం చేసిన, ఒక భోజనం పెట్టిన, నేనేమనుకుంటున్నా అంటే ఇంకో వ్యక్తికి సహాయం చేసిన అని అనుకుంటున్నా. కానీ నా అంటే నా భవిష్యత్తు కోసము ఇంకో వ్యక్తి నాకు భూమిలాగా ఉపయోగపడ్డాడు నా పంటకు. మీ యొక్క అకౌంట్లో బ్యాలెన్స్ పెరగడానికి సహాయపడ్డాడు, పుణ్యం కానీ పాపం కానీ. అంటే నేను ఇంకో వ్యక్తిని ఏడిపించుకుంటున్నానా, దుఃఖానికి కారణమైన, ఆనందానికి కారణమైన. ఈ వ్యక్తి ఎప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడు, ఎటువంటి కర్మ చేస్తుండో ఆ కర్మకు తగ్గట్టు భూమిలాగా ఎదుటి వ్యక్తి పాత్రదారుడై మన ముందు ఉంటాడు. ఆ పాత్రగా చూడాలి తప్ప వానికి నేను హెల్ప్ చేస్తున్నా, లేకపోతే నేను వాడిని కొట్టినా, వాడిని ఇబ్బంది పెట్టినా అని అనుకోవద్దు. ఒకవేళ ఏడుపు కారణమైన ఆ పర్సన్కు దుఃఖపడే కర్మ ఉంది అనుకో, మీరు ఇంటర్లింక్ అయినారనుకో, ఎక్కడైతే స్పందన జరుగుతుందో కొత్త ఫలితం పుడుతుంది. కొత్త ఫలితం పుట్టినప్పుడు నేను మళ్ళీ బ్యాడ్ కర్మ క్రియేట్ చేసుకొని నా దుఃఖానికి కారణమవుతున్నా. సో ఆ వ్యక్తి నా దుఃఖానికి నా ముందుకు వచ్చిండు తప్ప నేను అతన్ని కొట్టి ఏడిపిస్తలేను. ఆయన కర్మ తీరుకోవడానికి ఆయన వచ్చిండు సార్. ఈ ఒక్కదాని విషయంలో నేను కొంచెం విభేదిస్తాను సార్. అంటే చాలా మందిని అడిగి నాకు సరైన సమాధానం రాలా. మీరన్నా చెప్పండి నాకు. నేను ఒక మర్డర్ చేశాను, ఇప్పుడు ఇది ఎవరి కర్మ, ఎవరు తప్పు చేసినట్టు, ఎవరు పాపం చేసినట్టు? మీరే. అంటే మీ ఇంటెన్షనల్గా ఆ వ్యక్తిని మర్డర్ చేశారు కదా. అవును. మీ ఉద్దేశం ఏంది, ఆ వ్యక్తిని మర్డర్ చేశాను. అవును. కానీ ఇంటెన్షనల్గా చేయడం వల్ల ఆ కర్మ మనకు చుట్టుకుంటుంది. ఒకవేళ ఇంటెన్షన్గా లేకపోతే అది నేచర్గా మీకు మీ ముందుకు ప్రత్యక్షం కాదు. అయితే నేనేమనుకుంటా అంటే అతని కర్మలో రాసి పెట్టింది చావాలి, ఒకరి చేతిలో చచ్చిపోవాలని రాసింది అనుకోండి. అప్పుడు నేను ఎలా బాధ్యుని అవుతాను? అతని కర్మ ఫలితాన్ని నేను చేసినట్టు, అతనికి సహాయం చేశాను. నేను అతని కర్మ విముక్తి కావడానికి నేను సాయం చేశాను. నన్ను ఎలా శిక్షిస్తాను? మీరు అట్లా అనుకుంటలేరు కదా, అట్లా అనుకుంటున్నావా సార్? ఇప్పుడు కర్మ సిద్ధాంతం ప్రకారం ఇలాగే అనుకోవాలి. అదే అనుకోవాలి. కానీ ఎప్పుడైతే స్పందన జరిగింది కదా, నేనే చంపినా అని అనుకుంటుండు కదా, ఇక్కడ సాక్షిలాగా చూస్తలేడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏమంటాడు, సినిమాను నేను చేస్తలేను అనుకో అంటుండు. కానీ ఇక్కడ మనిషి ఏమనుకుంటాడు, నేనే చేస్తున్నా, నేనే చంపేసిన అనుకుంటాడు. సో చంపేసిన తర్వాత ఎమ్మడే చట్టం తన పరిధిలో జరుగుతుందా లేదా, అది శిక్షణ కిందికి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మా అబ్బాయికి యాక్సిడెంట్ అయి చనిపోయింది, మన లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన. ఆ లారీ డ్రైవర్ వచ్చి చంపేసిండు. నేను అప్పుడు ఏమనుకున్నా, లారీ యాక్సిడెంట్ చేసిండు అనుకున్నా. కానీ మృత్యువు ఆయన రూపంలో వచ్చింది. సో నాకు సత్యం తెలిసినాక లారీ డ్రైవర్ను, ఆ లారీ ఓనర్ను పిలిచి కేసు విత్డ్రా చేసుకున్నాం. అంటే వాళ్ళని పిలిచి చెప్పేసిన వాళ్ళకి, అంటే ఇంకా అది కోర్టులో ఉన్నది, చెప్పేసుకున్నాం. అంటే నాకు సత్యం తెలిసిన తర్వాత నేను అందులోకి బయటపడడానికి నేను పశ్చాత్తాపడ్డానా లేదా? సో ఇది అంటే అంతకు ముందుకు నేనేం చేసిన, ఆ క్షణంలో లారీ డ్రైవరే యాక్సిడెంట్ చేసిన ఆయన మీద కేసు పెట్టిన. కానీ మరి నేను కేసు పెట్టకుంటున్నానా అప్పుడు? లేదు. అంటే అప్పుడు నాకు జ్ఞానం లేదు కదా. ఎప్పుడైతే ఆత్మజ్ఞాన స్థితిలోకి వచ్చినప్పుడు నేను అనే భావన పోయి మనసు లేకుండా ఉంటుందో ఆ ఫలితం అంటుకోదు. సరే సరే, ఇప్పుడు నాకు జ్ఞానం తెలిసింది, నేను ఒక అమ్మాయిని రేప్ చేస్తా, ఇప్పుడు ఇది ఎవరి తప్పు? నేను చంపుతున్నా అని మీరు చంపండి సార్. నేనే చంపుతున్నా అని మీరు చంపండి. కత్తితో పొడుస్తురు కదా, నేనే పొడుస్తున్నా అని అనుకొని ఎరుకతోటి పొడవండి. అప్పుడు మీకు కర్మ అంటుకోదు. ఎందుకంటే వినండి, కానీ మీరు పొడుస్తున్నా అన్నప్పుడు మీరు పొడవలేరు. అవును సార్, నేను చంపుతున్నా అని మీరు అనుకోగలుగుతారు కదా, పోలేరు. అంటే నేను చేస్తున్నా, నేను ఒక వ్యక్తిని చంపుతున్నా అని అంటాను కదా, మీరు అనుకున్నప్పుడు మీకు ఆ బాధ కలుగుతుంది, మీరు చేయలేరు. ఆయన కర్మలో మీ ముందుకు వచ్చిన నేచర్ చూసుకుంటుంది, కానీ అప్పుడు మీరు నేచర్కి అప్పచెప్తారు ఆ బాధ్యతను, చేయలేరు. ఇప్పుడు అంతేనా సార్, రోడ్డు మీద మీరు ఒక వ్యక్తిని హింసించండి, చేయలేరు. ఎరుక ఉన్న వ్యక్తి ఎప్పుడు చేయలేడు. కర్మలో ఉన్నప్పుడు ఈయన కర్మకు ఆయన కర్మకు ఇంటర్లింక్ అయినప్పుడే అది జరుగుతుంది. అవును సార్, జరుగుతుంది. నేనేమంటున్నా, మీరు అన్న ప్రకారమే జరిగింది, ఇంటర్లింక్ అయింది. ఒక అమ్మాయిని నేను రేప్ చేసి వేయాలనేది రాసి పెట్టింది, రేప్ చేశాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అవును సార్, అంటుకుంటుంది. మీ మనసు ఉన్నది, మీరు చేసిరు కదా, ఫలితం అంటుకుంటుంది. నేను చేయలేదు అని అనుకున్నప్పుడు,
అంటే నేను అంటే పాత్రధారు అది ఆమె కర్మ, ఇది నా కర్మనా? ఆమె కర్మ ఇది మీ కర్మ, రెండు ఇంటర్లింక్ అయి ఉంటాయి సార్. కర్మ ఇంటర్లింక్ అయినప్పుడు మీరు ఎప్పుడైతే మనసు రిసీవ్ చేసుకుంటున్నారో తృప్తి ఎందుతురా లేదా, సో మీరు ఆ తృప్తిని తృప్తిగా అనుభవం కాదు జరగాలి, తృప్తిగా కాదు అనుభవంగా జరిగితే కర్మ అంటుకోదు. అంటే అది ఎట్లుంటుంది అంటే సార్, ఇప్పుడు దానికి కొంచెం సూక్ష్మంగా దీని భాషలో మనం ఎంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో నేను శరీరాన్ని కాదు, తన ఈ అనుభవాన్ని పొందడానికి తను వచ్చింది, ఆ అనుభవాన్ని తీర్చడానికి నేనున్నా అని అనుకున్నప్పుడు కర్మ అంటుకోదు. అనుభవం మూలంలో అనుభవం. నేనేమనుకుంటున్నా అంటే పోలీసులకు తెలియకపోతే నా కర్మ అంటుకోదు, తెలిసిందంటే లేదు సార్. ఇక్కడ చూస్తాగానే యూనివర్స్ శక్తి ఎప్పుడు రికార్డ్ చేస్తూనే ఉంటుంది. మన లోపల ఈథర్ ఉంటుంది, ఈథర్లో అణువున రికార్డ్ అవుతుంది సార్. అవునా? బ్లాక్ బాక్స్ ఉంటుంది అని ఇప్పుడు మనకి హెలికాప్టర్ ఉంటుంది కదా సార్, హెలికాప్టర్ లో కాక్ పిట్ అని ఉంటుంది కదా, అంటే అది ఒకవేళ పేలిపోయినా సంభాషణ బ్లాక్ బాక్స్ అది అంతా రికార్డ్ అవుతుంది కదా. సో మన లోపల ఒక ఈథర్ ఉంటుంది, ఈథర్ అంటే శబ్దం, అందులో మొత్తం రికార్డ్ అవుతుంది, కర్మశేషం మొత్తం స్టోరేజ్ అయి ఉంటుంది, జన్మల కర్మశేషం మొత్తం ఉంటుంది. అందుకనే మాంసారం భుజించిన వాళ్ళకు ఆధ్యాత్మిక సత్యం అస్సలే అర్థం కాదు. ఎందుకంటే సత్యాన్ని చూడాలంటే మాంసారం నుంచి బయటపడితే 100 జన్మల తపస్సు చేస్తే ఎంత ఫలితమో మాంసారం తినని వ్యక్తికి అంత ఫలితం వస్తుంది. అంటే మాంసాహారం చేయడం వల్ల తినడం వల్ల సత్యాన్ని చేరుకోలేడు. భక్తి మార్గంలో ఉంటున్నారు ఉండొచ్చు కానీ సత్యాన్ని చేరుకోలేడు, సత్యాన్ని చూడలేరు, ఆ జ్ఞానం అందదు. ఓకే, మరి దీనికి సంబంధించి ఒకటి అడుగుతాను. ఓకే సార్. ఇప్పుడు మన గౌహతిలో అమ్మవారు ఉంటారు, ఎవరు మన కామాఖ్య అమ్మవారు. అక్కడ ఆలయంలో గోవధ చేస్తారు, దున్నపోతుని బలిస్తారు. అట్లాగే ప్రసాదంగా మాంసం కూర పెడతారు, అక్కడ ప్రసాదమే మాంసం. అంటే కొన్ని ఏరియాల ఆచారాలు పద్ధతులు ఉన్నాయి కానీ ఇంకోటి మన గ్రామ దేవతలకు మనం మొదటి నుంచి ఇప్పుడు కాదు తరతరాలుగా గ్రామ దేవతలకు మనం బలిలో ఇస్తుంటాం, బలి నైవేద్యాలే సమర్పిస్తుంటాం. ఈ మధ్యలో ఇంకెక్కువైనాయి, ఈ మధ్య ఇంకే ఎక్కువైంది. సో బలి అంటే దాని అర్థం కాదు సార్. ఇప్పుడు పిల్లి ఉన్నా సార్, పిల్లి భయానికి సంకేతం. అంటే మన లోపల భయాన్ని బలి ఇమని, అంటే మన దున్నపోతు అంటుంది కదా సార్. దున్నపోతులు ఎందుకంటే మన లోకల బద్ధకాన్ని బలి ఇయ్యాలి అని. అంటే శాస్త్రంలో ఒక్కొక్క దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది సార్. దాన్ని మూలాన్ని వివరించలేక ఆ కాలక్రమంలో రకరకాలుగా డైవర్షన్ అంటే తప్పుడు దారి పట్టినాయి సార్. సో ఏ జంతు హింస ఏ దేవత ఒప్పుకోదు. సో జంతు హింస ఉన్నది అంటే అక్కడ భగవంతుడు లేనంటే అంతే. భగవంతుడు ఎక్కడ ఉంటుంది సార్? అహింస పరమో ధర్మ. ఎక్కడ అహింస ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుంది, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. అంతే, ఇంతే సార్, సింపుల్, ఏం లేదు. అహింస ఉన్నది అంటే భగవంతుడు ఉన్నట్టే, ధర్మం ఉన్నట్టే. ఎక్కడ హింస ఉందో అక్కడ ధర్మం ఉండదు, భగవంతుడు అసలే ఉండడు. ఓకే, సో నాన్ వెజ్ మానేయాలి అందరూ, అంటే సత్యాన్ని చేరుకోవాలి, మోక్షాన్ని పట్టుకోవాలి. ఆ చేరాలంటే అంటే శాస్త్రం ప్రకారం అదేలేండి మీరు చెప్పేంత శాస్త్రమే కదా, మీరు దాన్ని మాకు వివరిస్తే. అంటే మూలాన్ని చేరుకోవాలంటే మనసు అంత ఇబ్బంది ఉంటుంది సార్. సో అందుకనే జన్మ పరిణామాలు. ఇప్పుడు ఒక గొర్రెను కోసిన తర్వాత గొర్రెకు ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని జన్మలు దాటాల్సి ఉంటుంది. అంటే మన సత్యాన్ని చేరుకోవాలంటే అంటే ఆ చక్రంలో ఉంటుంది సార్, జీవిత చక్రం అట్లా ఉంటుంది. అంటే అట్లా చెప్తారు అవన్నీ. సో మనం ఎప్పుడైతే ఆ సత్యాన్ని చేరుకోవాలంటే సంకల్ప బలంతో సాధన చేస్తే తప్ప మనం సత్యాన్ని అందుకోలేము, భగవంతుణ్ణి అర్థం చేసుకోలేము. కరెక్ట్. నేను ఇంతకుముందు అన్న ప్రశ్నకి ఇప్పుడు నాకు ఆన్సర్ దొరికింది సార్. నేను ఎంతో మంది సత్పురుషులను సత్సాంగత్యం పొందినా నాకేం అర్థం కావట్లేదండి అని ఇంతకుముందు ఒక మాట అన్నా మీతో. బహుశా నాన్ వెజ్ వల్లనే అయి ఉంటుందా? అవును సార్, మొత్తం తమోగుణం పేరుకపోయి చేసుకోలేరు. అంటే ఇప్పుడు ఉన్నా కూడా భగవంతుడు అర్థం కాదు సార్. సార్ సింపుల్ ఒక్కటే అర్థం చేసుకోండి, భగవంతుడు సర్వాంతరంలో నిక్షిప్తమై ఉన్నాడు. ఇప్పుడు అన్ని శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు భగవద్గీత ఏం చెప్తుంది? అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అంటుంది. అంటే నేను ఆత్మను అన్ని జీవులలో ఉన్నా, అంటే అన్ని భూతములలో ఉంటాను, లోపల ఉన్నా అన్నాడు. ఇప్పుడు హనుమంతుడు ఎక్కడ చూపించిండు రాముని అంటే లోపల చూపించిండు. ప్రతి ఒక్కరికి ఏం తెలుసు సార్? భగవంతుడు లోపల ఉన్నానని తెలుసు, కానీ బయట ఎక్కడే ఎతుకుతుండు మనిషి? బయట గుళ్ళల్లో గోపురాల్లో ఎతుకుతుండు. కానీ తెలియని మనిషి వాళ్ళని ఉన్నారా? భగవంతుడు లోపల ఉన్నాడని తెలియని మనిషి వాళ్ళని ఉన్నారు సార్? అందరికి తెలుసు.
లోపల ఉన్న భగవంతుడు లోపలనే ఉన్నాడని తెలుసు, కానీ వెతకడం ఎక్కడ వెతుకుతారు సార్? ఓకే, ఇంతే తేడా. రైట్. ఈ నాన్ వెజ్ సంబంధించి ఒక చివరి ప్రశ్న సార్. ఇప్పుడు సృష్టి చక్రం ఉంది, ఆహార చక్రం ఉంది. ఆహార చక్రంలో ఒక జీవి ఇంకొక జీవిని చంపడం అనే దాని మీదనే సృష్టి చక్రం, ఆహార చక్రం ఆధారపడి ఉంది. ఇది ఇప్పుడు కాదు, మన సృష్టి మొదలైన దగ్గర నుంచి. అలాంటప్పుడు మీరు వాటిని తినడం తప్పని ఎలా అంటారు మీరు? సార్ అయితే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క దాన్ని క్రియేట్ చేసి పడ్డది, అంటే సృష్టించబడ్డది. సో మనము నాన్ వెజ్ అనేది ఇప్పుడు జీవహింస అనేది ఇప్పుడు శృతి మించిపోయింది అనుకుందాము. సృష్టి కార్యంలో 2 ఎగ్జాంపుల్స్ చిన్నగా చెప్తా సార్, పెద్ద అవసరం. క్రూర జంతువులు అనేది నాలుకతోటి నీళ్ళు అవుతాయి, శాకాహార జంతువులు నాలుకతోటి నీళ్ళు అవుతాయి, నోరు తడ తాగుతాయి. ఇప్పుడు ఆవు తీసుకోండి, బర్రె తీసుకోండి, మేక తీసుకోండి, నీళ్ళు ఎట్లా తాగుతాయి? సింహం ఎట్లా తాగుతుంది? కుక్క ఎట్లా తాగుతుంది సార్? నాలుకతో తాగుతుంది. మనం ఎట్లా తాగుతాం సార్? మనం మామూలుగా నోరుతో తాగుతాం. ఇప్పుడు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి సార్? ఓకే, అంతేగా, పెద్ద లాజిక్ అవసరం లేదు. ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ తీసుకోండి. సృష్టి అంటే సృష్టి జీవ వైవిధ్యం అంటాం కదా సార్. జీవ వైవిధ్యం అంటే దాని అర్థం ఏంటంటే మనము జీవితానికి ఇంకోరికి ఉపయోగపడము. ఇప్పుడు మనకు చెట్లు ఉపయోగపడుతున్నాయి సార్, చెట్లను తింటలేము. ఇప్పుడు చెట్లు కాయలు కాస్తున్నాయి, అవి మనకు ఉపయోగం కోసమే ఉన్నాయి. అవి తన కోసం లేవు కదా, వాటికి ఇంద్రియాలు లేవు కదా. కానీ వాటికి జీవం ఉందిగా. జీవం ఉంది కానీ ఇవ్వడం కోసం ఉంది సార్. సృష్టి ఉపయోగం అనే పదం మీద నడుస్తుంది. ఉపయోగం అనేది 2 ఉంటాయి సార్ ఇలా, స్వ ఉపయోగం, పరోపకారం. అంటే స్వ ఉపయోగం అంటే ఇక్కడ అన్ని జీవులేమో ఇవ్వడంలోనే ఉంటాయి సార్, కానీ మనిషికి వచ్చేసరికి తీసుకోవడం ఉంటుంది, ఇవ్వడం ఉంటుంది. సో మనము జీవ వైవిధ్యంలో ఇంకో జీవికి ఉపయోగపడుకుంటూ నీ కోసం సృష్టించబడ్డది తీసుకో. చెట్టు ఉన్నది సార్, కాయలు కాస్తుంది. ఇప్పుడు ఆవు ఉన్నది సార్, పాలు ఇస్తుంది. పాలు ఎవరి కోసం? ఇవ్వడానికి కదా ఉన్నది. సో పాలు తాగు. కానీ ఒక 10 సంవత్సరాలు మనం పాలు వింటుకొని జీవనాధారం ఉపయోగపడ్డ తర్వాత అది ముసలిది అయిపోయినాక కట్టుకోలకు అమ్ముతున్నామా లేదా, అంటే కబేరాలకు అమ్ముతున్నామా లేదా? మరి అది కర్మ కాదా సార్? ఎద్దు ఏడిచిన వ్యవసాయం బాగుపడదు అంటారు కదా సార్. అంటే 10 సంవత్సరాలు మనకు ఉపయోగపడ. ఇప్పుడు మనం 1,00,000 రూపాయలు ఒక వ్యక్తికి సాయం చేస్తేనే, ఒక వ్యక్తికి 1 సంవత్సరం స్కూల్ ఫీజు అవుతేనే నేను చదివించిన అంటాం సార్. మరొక జీవిత కాలం ఒక తన శరీరాన్ని నీ కోసం త్యాగం చేస్తుంది కదా, అది కర్మ అంటు కదా సార్. ఆ పాపం మనకు అకౌంట్లో పడదా? సో ఆ పాపకర్మ మీరు అనుభవించాల్సిందే. సో సృష్టి జీవ వైవిధ్యంలో నువ్వు ఉపయోగంలో ఉన్నావు, నీకు రావాల్సింది సిస్టమ్ చూసుకుంటుంది. అసలు కర్మ ఫలితాన్ని ఎవరు నియంత్రిస్తున్నారు? ధర్మం నిర్ణయిస్తారు సార్. ధర్మం ఎవరు డిసైడ్ చేశారు? సృష్టి మొత్తం. ఇప్పుడు మనకు భూమి మీద ఇప్పుడు కొన్ని చట్టాలు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు భారతదేశం ఉన్నది, ఇప్పుడు మన రాజ్యాంగం లేదు. ఇంతకు ముందుకు రాజ్యాలు ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు సృష్టి కాలక్రమంలో ధర్మం ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఇప్పుడు రాజుల కాలంలో ఒక రాజ్యాన్ని ఒక రాజు ఆ సింహాసనంలో కూర్చోవాలంటే పెద్ద యుద్ధం జరగాలి, ఆ రాజ్యాన్ని జయిస్తే తప్ప చేరుకోలేడు. కానీ ఇప్పుడు అట్లా కాదు సార్. ఒక రాజకీయ వ్యవస్థ పీఠం మీద కూర్చోవాలంటే ఒక చెంప దెబ్బ కొట్టకుండా కూడా పీఠం మీద కూర్చుంటుందా లేదా? ఏం నడిపించింది సార్ దీని వెనకాల? ఎంత కారణం? సో మనం ఏర్పరచుకున్న ఒక రాజ్యాంగం అంటే కొన్ని నియమాలు, రూల్స్. ప్రకృతిలో విశ్వంలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమంటాం సార్, దీన్ని చట్టము అంటాం, రాజ్యాంగము అంటున్నాం. విశ్వధర్మాలు ఉంటాయి. విశ్వధర్మాలు ఎప్పుడు సృష్టి కోసం పనిచేస్తూ ఉంటాయి. ఎవరికి ఏది కావాలో అది చేరవేర్చుకుంటూ దానికోసం తను పని చేసుకుంటూ పోతుంది. అందుకనే భగవద్గీత మొత్తం చూసుకుంటే నిష్కామ కర్మ, నీ చేతిలో ఏది లేదు, ఒక కర్మ మాత్రమే చేయమని చెప్తుండు. సో మనం అన్నం తింటే గొంతు దాటినాక మన బాడీలో ఉన్న సిస్టమే మన చేతిలో లేదు సార్. అంటే శరీర ధర్మాలు ఉన్నాయి కదా, దేని పని చేస్తుందా లేదా? అంతే కదా సార్. సార్ మీరు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని, సృష్టిలో 1000 మంది, అంటే ఇప్పుడు భూమి మీద 1000 మంది సైంటిస్టులను తీసుకుని సార్, మనిషికి కావాల్సిన కృత్రిమంగా 1 లీటర్ రక్తాన్ని తయారు చేయగలడా? ఒక రాష్ట్ర బడ్జెట్ ఇవ్వండి సార్. కానీ మీరు 5 రూపాయలు పెట్టి అరటి పండు తింటారు కదా, ఒక 4-5 గంటల ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి సప్త ధాతులుగా మారి మనకు ఎనర్జీ వస్తుందా లేదా? మరి అంత వ్యవస్థ మన బాడీలోనే ఉంది కదా సార్. సృష్టిలో ఇంకెన్ని నియమాలు ఉంటాయి సార్? రైట్, సూపర్ చెప్పారు. ఒక్కటి చెప్పండి సార్ నాకు సింపుల్గా. ఇప్పుడు పొద్దున్న లేవగానే మనం చేసేది కర్మలే. అవును సార్. అసలు కర్మ తప్ప ఇంకోటి ఉండదు మనకు, పని అదే పని, మన కర్మలు చేయడమే. అసలు ఏది సత్కర్మ? ఓకే, ఫలితం అర్జెంటుగా వచ్చే ఫలితాలు చేసే కర్మలేంటి, లేటుగా ఫలితం వచ్చే కర్మలేంటి?
సార్ ఇక్కడ రెండు మనం ఏంటంటే న్యాచురల్ భౌతికంగా ఉన్న వ్యక్తులు ఏంటంటే కర్మలు చేసుకుంటూ పోతారు. అవును. చేసుకుంటూ పోతే వాళ్ళ కర్మకు కొందరికి వెంటనే రిజల్ట్ రాదు. ఇందులో వాళ్ళ ఆత్మస్థితి అని ఉంటుంది. ఇప్పుడు మనకు చిన్న పిల్లలు పెద్దలు ఎట్లనో మనకు ఆత్మస్థితిలో కూడా శైశవాత్మ, వృద్ధాత్మ, యవ్వనాత్మ అనే ఆత్మస్థితిలో స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజ్లో తగ్గట్టు వాళ్ళ వ్యక్తులకు ఫలితాలు కొంచెం ఎందుకు రావచ్చు, కానీ రావడం పక్క. అయితే ఇప్పుడు మనం కర్మ ఎందుకంటే ఇంటెన్షనల్గా ఎప్పుడైతే నాకు ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి సార్, నాకు ఈ జన్మలో మంచి జరగాలి, నేను హ్యాపీగా ఉండాలి అంటే నాకు డబ్బులు కావాలి అంటే ఇప్పుడు ఎక్కువ డబ్బే కదా సార్. సో ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలన్నా కూడా వెనక పుణ్యం ఉంటేనే నీ కర్మను బట్టి అది పనిచేస్తుంది, లేకపోతే అది కూడా పనిచేస్తారు. ఇప్పుడు నువ్వు ఒక కర్మ చేసినావు సార్, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మీద బాగా నడుస్తుంది. సో చాలా మందికి మైండ్ ఒప్పుకోదు. ఇప్పుడు కోటి రూపాయలు కావాలంటే వీని మైండ్ ఒప్పుకోదు. ఈయనకి 10 లక్షలు అప్పే ఉన్నది, ఎట్లా ఒప్పుకుంటా సార్, మైండ్ ఒప్పుకోదు కదా. కానీ నువ్వు ప్రతిరోజు ఒక సత్కర్మ అయ్యి అంటే రోజు ఒక 4-5 మూగజీవులకు అన్నం పెట్టు, లేకపోతే విద్య లేని వాళ్ళకు కొంత ఫీజు కట్టు, ఆహారం లేని వాళ్ళకు ఆహారం అందించు, ఆర్థిక దేవాలయాలకు సేవ అయ్యి. ఈ సేవ చేసిన ఈ కర్మ ఉంటుంది కదా సార్. ఇప్పుడు నేను రోజు ఒక 5 స్ట్రీట్ డాగ్స్కి అన్నం పెట్టిన, ఈ కర్మ ఎవరు చేశారు కదా, నేనే చేసిన కదా సార్. ఈ కర్మఫలం నేను ఎవరు అనుభవించాలి, నేనే అనుభవించాలి కదా. సో వీళ్ళ కర్మ చేసినప్పుడు ఆ కర్మఫలం వీళ్ళకి అంటుకుంటుంది కదా. సో ఈ కర్మఫలం పుణ్యం ద్వారా జన్మ అయ్యి వీళ్ళ మైండ్ ఒప్పుకుంటుంది. అంతే కదా సార్. ఇప్పుడు మైండ్ ఒప్పుకుంటుంది కర్మ చేస్తే, అందుకనే కర్మనే కీలకం మూలంలో. మీరు రోజు ఒక సత్కర్మ చేయరి, మీ మైండ్ ఆటోమేటిక్గా నాకు మంచి జరుగుతుందని ప్రశాంతంగా ఉంటారు. అన్నింటికి మూలం ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని శాంతి ఆవరిస్తుంది. శాంతి మీకు బయట ₹1 కోటి ఉండని సార్, 20 ఎకరాల ఆస్తి ఉండని, 100 ఎకరాల ఆన ఉండని, 100 కోట్లు ఉండని, కర్మ జోన్లో లేకపోతే మనశ్శాంతి ఉండదు. ఇంట్లో కుటుంబ సంపదలో కోర్టు కేసులు ఉంటాయి, ఆస్తుల తగాదాలు ఉంటాయి, ఇవన్నీ ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు సేవ కొంత అంటే డైలీ, ఇప్పుడు నేనున్నా సార్, నా ఉద్యోగం చేసుకుంటూ నేను సేవ చేస్తున్నా. సో ఇప్పుడు నా మనసు నాకు మొత్తం నా శాంతి నన్ను ఆవరించింది. నన్ను ఎవరన్నా మా కొడుకును గుర్తు చేసినా నాకు దుఃఖం రాదు సార్. ఇప్పుడు అంతే కదా సార్. ఇప్పుడు నేను అసలు దుఃఖం, ఎందుకంటే నేను ప్రతిరోజు సేవ చేస్తాను, ప్రతిరోజు చేస్తాను, ఏదో ఒక సేవ లీనమై ఉంటా. ఆ సేవ ఇప్పుడు మీరు ఒక వ్యక్తికి సాయం చేసినప్పుడు ఆనందం ఫీల్ అవుతారు కదా సార్. ఆ ఆనందం మిమ్మల్ని ఆవరిస్తుంది, మనల్ని చుట్టుముట్టుకుంటుంది ఆనందం. సృష్టిలో ఏది ఇస్తే అది వస్తుంది అంటారు కదా సార్. మీరు ఒక వ్యక్తికి ఆనందం ఇచ్చినప్పుడు ఒక డాగ్ అన్నం పెడితే అది ఎంత ఫీల్ అవుతుంది సార్. ఆనందం అనేది మనల్ని శాంతి ఆవరిస్తుంది. అందుకనే ఆధ్యాత్మిక సేవ అనేది గొప్ప సేవ. అంటే జస్ట్ అన్ని సృష్టిలో అన్నీ ఉన్నాయి, మనం ఉండడం, వాటికి సేవ చేయడం, తద్వారా వచ్చే ఫలితాలని మనం అనుభవించడం. సింపుల్ సార్. ఒకటి డైలీ 1 అవర్ మెడిటేషన్, మినిమం తక్కువలో 1 అవర్ మెడిటేషన్, డైలీ ఒక సత్కర్మ. ఈ 2 మనిషి పాటిస్తే, 1 సంవత్సరం రెగ్యులర్గా పాటిస్తే, సంవత్సరం తర్వాత వీళ్ళ జీవితమే మారుతుంది. కానీ భౌతికంగా అహింసతోటి ఉండడం, మళ్ళీ హింసా కార్యక్రమాలు చేస్తే ఆ కర్మ వీళ్ళకి చుట్టుకుంటుంది. అదాన్ని అనుభవించాలి సార్. సింపుల్. నువ్వు ఏ కర్మ చేస్తున్నావో ఆ కర్మ ఫలమే నీ జీవితం. అంతే. సరే సార్, ఇంతకుముందు మీరు చెప్పిన ఒక విషయం సంబంధించి అడుగుతాను సార్. నేను మామూలుగా లక్ష్మీదేవిని మనం అందరం పూజిస్తాం, ఇంట్లో విగ్రహం పెట్టుకొని, ఫోటో పెట్టుకొని. అసలు లక్ష్మీదేవి ఫోటో లేని ఇల్లు ఉండదు. అవును సార్. అందరూ అమ్మ తల్లి రా 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 అని లక్ష్మీదేవిని ఆవాహిస్తుంటారు. కానీ 1,00,000 మందిలో ఏ ఒక్కరికో తల్లి కరుణిస్తుంది. మరి వీళ్ళందరూ ప్రార్థిస్తున్నారు, వీళ్ళందరూ పూజిస్తున్నారు కదా, వీళ్ళందరికి ఎందుకు ఇవ్వట్లేదు ప్రకృతి? సార్ ఇప్పుడు మనకు భౌతికంగా అర్థం చేసుకుంటే, ఒక వ్యక్తి పెన్షన్ అప్లై చేసుకున్నాడు, ఆయనకి అర్హత లేదు, ఎంఆర్ఓ దగ్గర పోతే అప్లై చేసుకుంటాడు, ఇస్తాడా సార్? ఇయ్యాడు. సో ఎందుకు? అర్హత లేదు. సో సృష్టిలో కూడా ప్రకృతి ధర్మాలు ఉంటాయి, విశ్వ ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆదిశంకరాచార్యులు తీసుకోండి. పేద బ్రాహ్మణాలు ఆ పేదరికాన్ని చూసి ఈయన కూడా చెల్లించిపోతాడు. చెల్లించిపోతే సాక్షాత్తు అమ్మవారిని పిలిచి అడుగుతాడు. అడిగితే ఏమవుతుంది? ఆమె పుణ్యం అకౌంట్ చూసి ఆమె గత జన్మలలో ఏ పుణ్యకర్మలు లేవు, నేను ఇవ్వను అని చెప్తుంది. అప్పుడు ఉసిరికాయ మొత్తం ఈయన దివ్య దృష్టితో చూసి, అమ్మ మీ ఇంట్లో ఉసిరికాయ ఉంది ఇవ్వమని అంటాడు. ఆమె ఎవరికి సాయం చేసింది సార్? జగద్గురు ఆదిశంకరాచార్య చదివి. సో 1,00,000 మందికి అంటే భౌతికంగా చెప్తున్నా, 1,00,000 మందికి అన్నం పెడితే ఎంత ఫలితం వస్తుందో, పరమ గురువులు వాళ్ళు సృష్టి కార్యం కోసం ఉంటారు గురువులు, ఆధ్యాత్మిక వ్యక్తులు. సో ఆయనకు సాయం చేసింది ఆ ఉసిరికాయ. ఎంబడే మళ్ళీ బంగారు ఉసిరికాయలు వచ్చినాయి. అంటే పుణ్యం ఎంబడే అకౌంట్లో పడ్డా కదా. అప్పుడు లక్ష్మీదేవి ఏం చేసింది? అర్హతను చూసి ఇచ్చింది.
అర్హత లేకపోతే సృష్టి కార్యంలో మనకు అమ్మవారి ఇంట్లో ఉన్నా నీకు ఏది దక్కదు. అర్హతను సంపాదించుకోవాలంటే నిరంతర సత్కర్మ చాలా ముఖ్యం. పుణ్యం లేకపోతే మన అకౌంట్లో ఏది ఉండదు సార్, వచ్చినా నిలబడదు. ఒక 50 ఎకరాలు మీకు జాగున్నది సార్, దాన్ని మీరు అమ్మలేరు, కొనలేరు, మీ మైండ్ ఒప్పుకోదు, ఒక లగ్జరీ మీ ఉండదు, అసలు ఏం ఉండదు సార్. మీరు చూడటానికి వెనకాల అన్నీ ఉన్నట్టుంటాయి. అది గత జన్మలలో వేరే వ్యక్తిని మిమ్మల్ని అంటి పెట్టుకోవడం వల్ల అది మీకు చూడటానికి అన్నీ ఉంటాయి, కానీ ఆ అనుభవంలో ఉండదు మీకు. ఆ ఫలితం మీ అనుభవంలో ఉండదు. చూడడానికి ఉంటుంది, ఆస్తి ఉంటుంది, మీరు దాన్ని తృప్తిగా అనుభవించలేరు. మీ పిల్లలు మానసికంగా సిద్ధంగా ఉండరు. ఎన్నో రకాలుగా ఇంటర్లింక్ అయ్యి సమస్యలు వేటాడుతూ ఉంటాయి. చూడటానికి మళ్ళీ వెనకాల ఉంటుంది ఎంతో. చాలా కర్మ ఉంటుంది సార్. పుణ్యం లేనిది ఎప్పుడు మనకు నిలబడదు. రైట్ సార్. ఇంకొకటి, ఇప్పుడు సమాజాన్ని మీరు అన్నట్టుగా 100 కోట్లు ఉంటాయి, 1000 కోట్లు ఉంటాయి, లగ్జరీ కార్లు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు. ఇంట్లో ఎప్పుడు కష్టాలు, కన్నీళ్లు, బాధలే ఉంటాయి. వాడికి కావాల్సింది ఏంటంటే మనశ్శాంతి కావాలని వెతుక్కుంటా ఉంటాడు. ఈ మనశ్శాంతి ఎట్లా సాధించాలి, ఎట్లా పొందాలి? అంటే మనశ్శాంతి అంటే ఇప్పుడు సేవ ద్వారా ఒకటి వస్తుంది సార్. కానీ అల్టిమేట్ శాశ్వత ఆనంద స్థితి రావాలంటే మెడిటేషన్ సార్. అల్టిమేట్ మెడిటేషనే. ఎందుకంటే మెడిటేషన్లో ఏం జరుగుతుందంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మెడిటేషన్ కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక్కొక్క సొసైటీలో ఒక్కొక్క పద్ధతి చెప్తారు. సో అందులో సాక్షి అనేది ఉత్తమ స్థాయి. సాక్షి అనేది సాక్షిలో మళ్ళీ 2-3 స్టేజెస్ ఉంటాయి. ప్రాథమికంగా ఏమైందంటే, ఇప్పుడు మనం మెడిటేషన్ ధ్యానం అంటాం సార్. ధ్యానం అంటే ఏం సార్, దాని డెఫినేషన్ కావాలి. ఇప్పుడు ఒక్కొక్క పద్ధతిలో నాకు తెలిస్తే కళ్ళు మూసుకొని కూర్చొని ఇట్లా శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం. అది ఇప్పుడు బుద్ధుడు ఇచ్చిన టెక్నిక్. ఇప్పుడు పిరమిడ్ సొసైటీలో అది ప్రచారం. అది ఒక మంచి ఉత్తమ స్థితి. సో ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఏం చేస్తారు సార్, మీ కాన్సన్ట్రేషన్ శ్వాస మీద తీసుకొస్తారు. అంటే ఏం జరుగుతుంది అక్కడ, మీ గమనింపును అంటే మీ ధ్యాసను అక్కడ గమనించడంలో పెట్టిరు. ఇప్పుడు ఇప్పుడు ఓం శాంతి ఉన్నది, శివని అంటే ఒక దృష్టి ఒక బొమ్మ పెడతారు, లేకపోతే ఒక రూపాన్ని పెడతారు. ఇప్పుడు కన్నా ఉన్నది, ఇక్కడ హృదయం మీద చూడమంటారు. అల్టిమేట్ ఏంది, చూడడం అంటే ఇక్కడ శ్వాసను గమనిస్తున్నాం కదా. ఇప్పుడు నేను అందరికి కామన్గా ఇప్పుడు ఈ ట్రెండ్లో ఒక దగ్గర కూర్చోవాలంటే మనిషికి సాధ్యమయ్యే పని కూడా కాదు, చేయలేకపోతారు. ఎందుకంటే నిరంతరం బిజీ లైఫ్ అయిపోయింది, ఉరుకులు అంతే కదా సార్. సో వీళ్ళకి సింపుల్గా అర్థం కావడానికి నేను ఒక జాగృతి స్టేజ్ చెప్తాను సార్. ధ్యానం అంటే ఫస్ట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి, శ్వాస మీద ధ్యాస అంటే సార్ జస్ట్ దృష్టి పెట్టడం. దృష్టి అంటే చూడడం అంటే గమనించడం. ఇది అర్థం చేసుకోవాలి మనం. జస్ట్ గమనించడం అంతే. అంటే మనస్సు గమనించడంలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ, అంతే కదా సార్. ఇప్పుడు మనసులో ఇట్లా కోతిలా ఉన్న మనసు గమనించడంలోకి షిఫ్ట్ అవుతుంది. గమనించడంలోకి షిఫ్ట్ అయినప్పుడు నిలబడుతున్నాం ఇక్కడ. కానీ దీన్ని రొటీన్ లైఫ్లో అప్లై చేయాలి. ఇప్పుడు ఇది రొటీన్ లైఫ్లో ఎట్లా అప్లై చేయాలో మీకు చెప్తా సార్. ప్లీజ్. డైలీ మైండ్ మనం పడుకున్నాం కదా సార్, పొద్దున లేవంగానే నిద్ర లేసాం కదా, నిద్ర లేవంగానే ఫస్ట్ ఒక 2 minutes మన బాడీని అబ్జర్వేషన్ చేయాలి. కళ్ళు మూసుకొని ఇట్లా పైనుంచి కింది దాకా అబ్జర్వేషన్ చేయండి. అబ్జర్వేషన్ చేసి లేస్తారు కదా సార్, లేసుకుంటూ కూడా అబ్జర్వేషన్లోనే లేవాలి. లేచి బెడ్ దిగుతారు కదా, దిగుకుంటూ కూడా అబ్జర్వేషన్లోనే దిగాలి. దిగిన తర్వాత వీళ్ళు వాష్రూమ్కి వెళ్తారు కదా, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ప్రతి అడుగును గమనించుకుంటూ వాష్రూమ్కి వెళ్ళాలి. గమనించుకుంటూ ట్యాబ్ ఇస్తారు కదా వాష్ చేసుకోవడానికి, ట్యాబ్ ఇప్పేటప్పుడు ట్యాబ్ను కూడా గమనిస్తూ ఇప్పండి. అంటే కాన్సన్ట్రేషన్ ఇక్కడ గమనించడం షిఫ్ట్ అవుతుంది. బ్రష్ చేసుకుంటాం, బ్రష్ని ఎలా తీసుకున్నారు, పేస్ట్ని ఎలా బ్రష్కి అప్లై చేస్తుర్రు, బ్రష్ చేసుకునేటప్పుడు బ్రష్ లెఫ్ట్ తిరుగుతుందా రైట్ తిరుగుతుందా, కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ వర్క్ మీద ఉండాలి. అంటే ఇప్పుడు బ్రష్ చేస్తున్న బ్రష్ ఇట్లా తిరుగుతుందా ఇట్లా తిరుగుతుంది, అంటే కర్మ జరుగుతుంది, మనసు గమనించడంలో షిఫ్ట్ అవుతుంది, అంతే కదా సార్. సో స్నానం చేసేటప్పుడు బాడీ మీద నీళ్ళు ఎట్లా పడుతున్నాయి, స్నానం చేసుకుంటూ కర్మ చేసుకుంటూ మన గమనింపును ఎట్లా నీళ్ళు పడుతున్నాయి ఎట్లా జరుగుతుంది గమనించడంలో షిఫ్ట్ చేయాలి. సోపు పట్టుకున్నాం, సోపును బాడీ మీద ఎట్లా అప్లై చేస్తున్నాం దాన్ని అప్లై చేయడం. డ్రెస్ వేసుకుంటున్నాం, ఎలా డ్రెస్ వేసుకుంటున్నాం అప్లై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మహిళలు ఉన్నారు, కుకింగ్ చేస్తారు, కుకింగ్ చేసినప్పుడు కూరగాయలు ఎలా కట్ చేస్తారు దాని మీద దృష్టి పెట్టడం. కుక్ చేసేటప్పుడు ఎలా వండుతున్నాం దాని మీద దృష్టి పెట్టడం. పాత్రలు కడిగేటప్పుడు కిచెన్లో దాని మీద దృష్టి పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్ చేస్తున్నాం, డైనింగ్ టేబుల్ ఎలా కూర్చున్నాం, టీ ఎలా తాగుతున్నాం,
ఆ తాగుతున్నప్పుడు నోట్లో ఎలా వెళ్తుంది, లోపలికి ఎలా వెళ్తుంది, మన కాన్సన్ట్రేషన్ దీని మీద ఉండాలి. ఫుడ్ తింటున్నాం, ఎలా తీసుకుంటున్నాం, ఎలా కలుపుతున్నాం, ఎలా నములుతున్నాం, లోపలికి ఎలా వెళ్తుంది, కాన్సన్ట్రేషన్ మార్నింగ్ టు ఈవినింగ్ దాకా సార్. పొద్దున ఈవెన్ చెప్పులు వేసుకునేటప్పుడు కూడా మన కాన్సన్ట్రేషన్ చెప్పుల మీదనే ఉండాలి. ఎప్పుడైనా వాకింగ్ చేసేటప్పుడు వాకింగ్ మీదనే మన దృష్టి ఉండాలి. ఇప్పుడు ఏమైంది అంటే యాంత్రికంగా పనిచేస్తున్న మనసును ఫస్ట్ టైము గమనించడంలోకి షిఫ్ట్ అయింది మనసు. కరెక్ట్, అంతేనా సార్? అంటే ఇప్పుడు ప్రాథమికంగా కూర్చొని చేసే సాధన ఇక్కడ నిత్య కర్మల ద్వారా సాధన జరుగుతుందా లేదా? ఇది పార్ట్ ఆఫ్ మెడిటేషన్. ఇది అందరికి సాధ్యమే, అందరూ హ్యాపీగా కాకపోతే కష్టమే. ఇది ఏమైందంటే మీరు ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది, ఇన్ని రోజులు నేను జీవించిన జీవితము అరే నాకు తెలియకుండానే జరిగిపోయింది. అంటే మీరు గమనించడంలో అంటే అయితే కదా సార్, అంటే మీరు మొత్తం వీళ్ళకి ఏం తెలియకుండా జీవితం రొటీన్ అయిపోయింది అనుకుంటాం. 25 ఏళ్ళు అయిందా, 50 ఏళ్ళు అయిందా, ఏం తెలియకుండా గడిచిపోయింది అనిపిస్తుంది. సో ఎప్పుడైతే మీరు గమనించడంలోకి అర్థమవుతుందో అప్పుడు మీ లోపల ఎరుక పెరగడం స్టార్ట్ అవుతుంది. ఎరుక ఎప్పుడైతే పెరుగుతుందో మనసు గమనించడంలోకి షిఫ్ట్ అయిన మనసు ఫస్ట్ టైం మీ ఆధీనంలోకి వస్తుంది. ఇక్కడ మీ ఆధీనంలోకి వచ్చిన మనసుకి ఏం అలవాటు అంటే ఏది అలవాటు చేస్తే దానికి బానిస అవుతుంది. ఇప్పుడు గమనించడం అలవాటు చేసాం కదా, దీనికే బానిస అవుతుంది. ఈ గమనించడం పోయి మొత్తం నిరంతరం ఆ స్టేజ్కి వచ్చేస్తుంది. ఇదే సాధనయ్య. ఇప్పుడు ఇక్కడ దుఃఖం ఎక్కడ సార్, మనసు ఎక్కడుంది, గమనించడంలో ఉంది. గమనించడంలో ఉందంటే ఇక్కడ భవిష్యత్తు లేదు, గతం లేదు, ప్రస్తుతంలో ఉంది. ఇక్కడ బాధ లేదు, దుఃఖం లేదు కదా. దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది, గతం నుంచే కదా. ఒకవేళ కోరికలు ఎక్కడి నుంచి వచ్చినాయి, భవిష్యత్తు నుంచి వచ్చింది. ఇక్కడ ఏం లేదు కదా. సింపుల్ టెక్నిక్ సార్. మనసును నిలబెడి ఉంచినాం, హాయిగా ఉన్నది, పీస్. మరి ఎట్లా ఆస్తులు సంపాదించుకోవడం ఎట్లా? అవి మళ్ళా నీ కర్మానుసారం వస్తాయి సార్. అవి వస్తాయా? ఇప్పుడు మనం అదే కదా సార్ నిత్య కర్మలు చేస్తున్నాం కదా. మనం భవిష్యత్తు గురించి ప్లాన్ చేసి వ్యూహాలు, ఇట్లా ప్రతి వ్యూహాలు అన్ని చేస్తుంటాం. మనసు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. మనసు భూమి మీద ఏది సృష్టించాలన్నా మనసు ఉండాలి. మనసు లేకపోతే మనం ఆధ్యాత్మిక వైపు వెళ్తాం. అంటే అల్టిమేట్ మనసును జయించి ఆ స్థితికి వెళ్తేనే మనకు ఆనంద స్థితి ఆవరిస్తుంది, చేరుకుంటాం. సో భూమి మీద మనం ఏది పొందాలన్నా మనసు ఉండాలి. ఓ షాపింగ్కి వెళ్ళాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా, వర్క్ చేయాలన్నా, ఈవెన్ మనం ఇక్కడికి రావాలన్నా, నేను మాట్లాడాలన్నా కూడా మనసు ఉండాల్సింది. సో మనసు ఇక్కడ ఏమైందంటే మన కంట్రోల్లోకి వచ్చినప్పుడు మనం దేని మీద అయితే అవసరమో దాని మీదనే మనసు నిలబడి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా సార్, మామూలు వాళ్ళకు మైండ్ ఎక్కడెక్కడికో ఇరుగుతుంది. సో ఇప్పుడు అట్లా కాదు, నేను ఇక్కడ ఉన్నప్పుడు నా మైండ్ ఇక్కడనే ఉంటుంది. సో ఇప్పుడు నేను చేరుకు నాకు లింకే ఉంది. నేను లేచిన తర్వాత చేరుకు నాకు ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు నేను కారు వేసుకొని వచ్చిన, కారు దిగిన తర్వాత కారుకు నాకు ఏమైనా సంబంధం ఉందా? మనం ఏ పని మీద ఉంటే మన అదే పని మీద ఉంటుంది. ఉంటుంది, అది సాధన ద్వారా ఉంటుంది. అది సాధన ద్వారా ఉంటుంది. రైట్. సో ఎరుక అంటే ఏంటి? అదే సార్, అంటే ఇప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. ఎరుక పెరిగినప్పుడు ఎరుక అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మనం గమనిస్తున్నాం కదా, ఆ గమనించేదాన్ని గమనించడం. అంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా, అన్ని తెలుసుకుంటూ జరుగుతుందా, తెలియకుండానే జరుగుతుందా జీవితం? ప్రస్తుతం చాలా వరకు తెలియకుండానే జరుగుతుంది, ఇప్పుడు తెలిసి జరుగుతుంది. అంటే ఆ చైతన్యము ఎక్స్పాన్షన్ అవుతుంది, విస్తరిస్తుంది మన లోపల. అదే ఎరుక. రైట్. నాకు ఇది చెప్పండి, ఇప్పుడు నేను ఇవాళ ఆఫీస్కి వచ్చి మీ ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే ఆఫీస్ నడవాలి, ఈ పనులు చేయాలనే ఒక దానికోసం ఒక కోరికతో చేస్తున్నా. నేను ఇవాళ కార్ వేసుకొని ఇంటికి వెళ్తున్నాను, ఇంటికి వెళ్ళి అన్నం తిని పడుకోవాలి, అదొక కోరిక. రైట్. ఇట్లా మా పిల్లాడిని బాగా చదివిస్తే వాడు రేపు గొప్పడి మనకేదో తెస్తాడని మనకు అదొక కోరిక. సో ఇవన్నీ కోరికలతో మనం చేస్తున్న కర్మలన్నీ. ఇంకొకటి, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసినా నా కర్మల్ని తొలగించుకోవాలి కాబట్టి నేను పుణ్యకార్యం చేయాలని చేస్తున్నాం మనం, అంటే మామూలుగా పద్ధతిలో. మరి నిష్కామ కర్మ అంటే ఏంటి? నిష్కామ కర్మ ఒక ఆత్మజ్ఞానికే సాధ్యం. భౌతికంగా మనసున్నంతసేపు నిష్కామ కర్మ సాధ్యం కాదు. ఎందుకంటే నేను ఫలితాన్ని అంటకుండా చేస్తలేనని ఇక్కడ లేరు. సో మనసు ఉన్నంతసేపు నిష్కామ కర్మ జరగదు. మనసు ఎప్పుడైతే హృదయంలో లయమైపోయి హృదయం ఆత్మలో లయమైపోతే, ఇప్పుడు అలలు ఉన్నాయి సార్, సముద్రం ఉంది, అలలు లేనటువంటి స్థితి ఉంటే సముద్రం అవుతుంది. సముద్రం సార్, సముద్రం లోపల నిశ్చల స్థితి ఉందా లేదా? కానీ అలలు ఉన్నంతసేపు మనం అలలు అంటున్నామా లేదా? సో మనసు ఉన్నంతసేపు కర్మలు అంటుకుంటాయి. మనసు ఎప్పుడైతే లయం అయిపోతుందో అప్పుడు కర్మ అంటుకోదు. మరి నిష్కామ కర్మ నేను ఎప్పుడు చేయాలి?
అది సార్ అది స్టేజ్ అంటే అది పరిణామ క్రమంలో జరుగుతుంది సార్ అది. సో ఇప్పుడు అది అందరికి సాధ్యం కాదు. అది కూడా సృష్టి. ఇప్పుడు ఏది చేయాలన్నా సృష్టి కార్యంలో అన్ని పాత్రధారుల ఇంటర్లింక్ అయి ఉంటాయి సార్. సో మనసుకి అవసరాన్ని సృష్టించి కర్మ ఎత్తున్నాం. అవసరం వేరు, కోరిక వేరు. మనం అవసరం కోసం కర్మ ఎత్తున్నామని మనం అనుకుంటలేము. ఇప్పుడు నేను అవసరం కోసమే కర్మ ఎత్తున్నాం అనుకుంటే అవసరం పరిధిలోనే కర్మ చేస్తాడు. కానీ కోరికల ద్వారా కర్మలు ఎక్కువ మూట కట్టుకుంటుండే ఇక్కడ. అంతే కదా సార్. ఇప్పుడు నాకు నా కుటుంబం నడవాలి, నాకు కొంత లిమిటెడ్ డబ్బు కావాలి, నాకు రేషన్ కావాలి, నా పిల్లలకు చదువు కావాలి, నాకు సొంత ఇల్లు ఉండాలి. ఇది అవసరం, నీడు. ఈ అవసరం కోసం చేసే కర్మలను మర్చిపోయి 20 కోట్లు 100 కోట్లు విల్లాలు ఇది ఇది దుఃఖానికి. ఇప్పుడు నాకు షిఫ్ట్ కార్ ఉన్నది, బెంజ్ కార్ కావాలనుకుంటే కోరిక అవుతుంది. ఇప్పుడు నా అవసరం కోసం కారు ఉన్నది, ఇది అవసరం. నీ అవసరానికి మనకు ఏదైతే అవసరమో నా అవసరం కూడా మన కార్యంతో చేపించి పుణ్యం ద్వారా మనకు సమకూర్చబడుతుంది. నిష్కామ కర్మ అంటే ఏంటి సార్? నిష్కామ కర్మ అంటే ఫలితాన్ని అంటకుంటే చేసే కర్మ నిష్కామ కర్మ. అలాంటివి ఉంటాయా? ఉంటాయి సార్. కానీ అది ఒక ఆత్మజ్ఞాని, ఒక యోగికే సాధ్యం. ఆత్మస్థితిలో ఉన్న వ్యక్తి మాత్రమే చేయగలుగుతాడు. ఇప్పుడు మహాభారతంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు సార్. దాన్ని సాక్షి రూపంలో గమనిస్తూ చేసిండు. ఆయనకు భవిష్యత్తు తెలుస్తుంది సార్. ఇప్పుడు అభిమన్యుడు చనిపోతాడని తెలుసు, కానీ పద్మవ్యూహంలో పంపించిండా లేదా? అవి ఆయనకు తెలిసి పంపించిండా లేదా? అంటే ఇప్పుడు ఆయన ఏం చేసిండు అంటే సినిమాను సినిమాలాగా చూసిండు. అంతేగా మనం అట్లా మన జీవితాన్ని కూడా సినిమాలాగా చూస్తే అప్పుడు కర్మ అంటుకోదు. సూపర్ సార్. కర్మ ఉంది సరే, కర్మ చేయడం కోసం మంచి పనులు చేయాలని చెప్పారు. నేనేం చేస్తాను? కర్మ చేయడానికి కాదు సార్, మనకు అన్ని తొలగించడానికి, కర్మలు తొలగించడానికి సత్కర్మలు చేయాలి. బ్యాడ్ కర్మ నుంచి బయటపడాలన్నా, ఆర్థికంగా ప్రయోజనాలు రావాలన్నా ఇప్పుడు మనిషి దుఃఖంలో ఉన్నాడు సార్. దుఃఖానికి మూలం ఇప్పుడు ప్రధానంగా అవసరాలు లేకపోవడమే. అవసరాలు ఎట్లా వస్తాయి? పుణ్యం ద్వారానే వస్తాయి. పుణ్యం లేకపోతే ఏది రాదు. కాబట్టి ప్రతిరోజు ఒక సత్కర్మ అలవాటు చేసుకుంటే పుణ్యం ద్వారా వీళ్ళకు పరిస్థితులు ఏర్పడతాయి, అటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి. రైట్, అది ఒప్పుకుంటాను. అయితే ఇప్పుడు మీరున్నారు. అవును సార్. మీరేం చేస్తారు? చాలా తాదాత్మ్యంతో లీనమైపోయి ప్రేమగా కుక్కలకు ఆహారం వేస్తారు. అవును సార్. నేనేం చేస్తా అంటే, సంతోష్ గారు చెప్పారు ఏదో పుణ్యం మీద మూట కట్టుకుందాం అని చెప్పి టక్కటక్క తీసుకెళ్ళి తినన్నా కుక్కలకి వేస్తా. మీకు వచ్చిన పుణ్యమే నాకు వస్తుందా రాదా అంటే నేను యాంత్రికంగా చేస్తున్న సేవ సార్. ఫలితం కూడా మీరు ఇంటెన్షనల్గా ఎట్లా చేస్తున్నారు అనేది ధర్మం నిర్ణయిస్తుంది. అది మనం ఎలా చేస్తున్నామో మన ఉద్దేశాన్ని బేస్ చేసుకుని ధర్మం నిర్ణయిస్తుంది. ఇప్పుడు నేను డ్యూటీ చేసిన తర్వాత నాకు జీతం ఎంత ఇవ్వాలనేది సిస్టమ్ నిర్ణయిస్తుంది సార్. ఇక్కడ కూడా ప్రకృతి ధర్మాలు, విశ్వ ధర్మాలు, మనం ఏ కర్మ చేస్తున్నాం, నువ్వు ఇంటెన్షనల్గా నీ ఏ ఉద్దేశంతో ఉన్నావు దాన్ని బట్టి ధర్మం ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఆ ప్లేస్లో. ఇప్పుడు ఇక్కడ చట్టం ఉంటుంది సార్. ప్రకృతి ధర్మాలు ఇప్పుడు మన బాడీలో సిస్టమ్ ఉందా లేదు సార్. విశ్వ ధర్మాలు అణువున నిక్షిప్తమై ఉంటాయి, అన్నీ చూస్తాయి అవి. శక్తి అదృశ్య జగత్తులో శక్తి ఎప్పుడు మనల్ని గమనిస్తూనే ఉంటుంది. గమనిస్తూ నువ్వు ఏ కర్మ చేస్తున్నావు ఆ జోన్లోకి వెళ్ళిపోతావు. నువ్వు ఆ జోన్లోకి వెళ్ళి తీసుకెళ్తుంది. పెద్ద పెద్ద వాళ్ళని సైతం ఆ జోన్లోకి తీసుకెళ్ళి ఆ కర్మఫలాన్ని అనుభవించేటట్టు చేస్తుంది. ఇప్పుడు ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు సార్, పేరుకి 1 లక్ష 2 లక్షలు జీతం, కానీ బ్యాడ్ కర్మ ఏంటంది అనుకో, ఇప్పుడు మామూలు వ్యక్తి నేను చెప్తే నా మోసపోడు, కానీ ఆయనకు షేర్ బుద్ధి ఉంటుంది. అంటే సృష్టిలో కూడా బ్యాడ్ను అనుభవించడానికి ఏ వ్యక్తికి అది ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెట్ వచ్చేది సార్, డబ్బు అకౌంట్లలో ఉన్నది. మామూలుగా అయితే ఇప్పుడు డబ్బు ఫిజికల్ వ్యక్తి తీసుకోకపోతే మోసం చేస్తాడు అనుకుందాం. దీనికి కూడా అపాయింటెంట్ ఉంటుంది. ఇప్పుడు క్రిమినల్ ఉన్నది కదా సార్, సైబర్ క్రైమ్ ఉంది కదా, అది ఎవరు మోసపోనో వాడు బారు కర్మ వాటి వాడే లింక్ అవుతాడు ఆ వ్యక్తికి. ఇప్పుడు నాకు సాఫ్ట్వేర్ తెలుసు సార్, ఫోన్ మీద అంతా తెలుసు పట్లున్నది, కానీ నా బ్యాడ్ టర్మ్ వచ్చినప్పుడు ఆ లింక్ వస్తుందా పోతుంది. బుద్ధి ఆ సెకండ్లో మోసం చేస్తాడు. వీని కర్మ కోసం వాడిని అపాయింటెడ్ చేసింది యూనివర్స్. సార్ ఇప్పుడు కొందరు గుప్త దానాలు చేస్తారు, దానివల్ల ఏమైనా ఫలితం ఉంటుంది అంటే ఎవరికి తెలియదు ఆయన చేసినట్టు మరి? అవును సార్. దానివల్ల ఏమైనా లాభం ఉంటుందా అంటే ఇప్పుడు గుప్తదానం ఎందుకంటే చేసిన ఆల్రెడీ జగత్ సృష్టి చూస్తుంది. గుప్త దానాలు ఎందుకు చేయాలంటే 10 మందికి ఎందుకు చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. కొంత కీర్తి కోసమో ఇవి చేస్తారు కదా, వాళ్ళు కీర్తిని కోరుకోరు, భౌతికంగా ప్రచారాన్ని కోరుకోరు, ఏ లగ్జరీ కోరుకోరు. అంటే ఈ దానంలో గుప్తదానం కొంత శ్రేష్టం సార్, కొంత ఉన్నతమైన, అంటే ఆ స్థాయిలో కొంత పరిమితం.
కానీ ఇప్పుడు ఇప్పుడు నేనున్నా సార్, ఇప్పుడు నేను కొన్ని కర్మలు చేస్తున్నా, నేను గుప్తదానం కొన్ని చేసినా కొన్ని ప్రపంచానికి చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కర్ణుడు ఉన్నాడు సార్, కర్ణుడు ఈ చేతితో ఇచ్చింది ఈ చేతితో వదిలేరు, కానీ ఇప్పుడు మనకు తెలుసు కదా, మరి కర్ణుడు ఇచ్చింది ఇప్పుడు ఈ చేయికి తెలియదు అన్నాం, ఇప్పుడు మనకు తెలిసింది కదా, ఈ చేయికి తెలియనప్పుడు మనకి ఎట్లా తెలిసింది అంటే ఏం సందేశం? దాని అర్థం ఏంటంటే నువ్వు చేస్తున్నది ప్రపంచంలో కొంతమందిని ఇన్స్పిరేషన్ చేస్తుంది, ఇంకోవారికి ఉపయోగపడుతుంది. 10 మందికి ఉపయోగపడడం వల్ల వాళ్ళు కూడా ఆ జోన్లో ఉంటారు, ఆ సత్కర్మలో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది సార్. ఇప్పుడు నేను ఉన్నా సార్, ఇది కూడా కర్మనే, ఇది కూడా కర్మనే. నేను 10 మందికి ఉపయోగపడుతున్నా, జ్ఞానాన్ని ఇవ్వడం వల్ల ఇది కూడా కర్మనే. 10 మంది మారుతారు కదా సార్. ఇప్పుడు మన బిఎస్ టాక్ షో వల్ల ఇప్పుడు చాలా మంది మారారు సార్. లిస్టర్లీ నాకు ఒక 100 మంది కాల్ చేశారు, చాలా మంది సేవా రంగంలో ఉన్నారు, చిన్న చిన్నగా. కొంతమంది ఆ రంగంలో లేని వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు సార్. కొంతమంది నెలకు వాళ్ళు నా తరఫున చేయండి అని ఇప్పుడు మనకు 10 మంది టచ్ లింక్ అయ్యి వాళ్ళు మనకు డబ్బులు పంపించి చేయమని చెప్తారు. వాళ్ళకి నేను అవన్నీ నా తరఫున వాళ్ళకి ఇస్తున్నా. సో ఇప్పుడు మనకు గత బిఎస్ టాక్ షో వల్ల ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు నేను చేసే కర్మకి ఎవరు కారణం సార్? వాళ్ళు. సో ఫలితం వాళ్ళకి లింక్ అవుతుంది. ఎవరు మీకు కొంత వస్తుంది, నేను సేవలో ఉన్నా కదా. కర్మ కారణానికి ఫలితం అంటుకుంటది, సేవకు ఫలితం అంటుకుంటది. రైట్. వైరాగ్యం అంటే ఏంటి అసలు? వైరాగ్యం అంటే 2 ఉంటాయి సార్. జ్ఞానంతో కూడిన వైరాగ్యము, జ్ఞానం లేకుండా వచ్చే వైరాగ్యం. మామూలుగా భౌతికంగా వచ్చే వైరాగ్యం ఏంటంటే ఇప్పుడు కొందరు మోసం చేస్తారు, బలవంతుడు ఉంటాడు, వాడిని మనం ఏం చేయలేము, ఇది చేయలేక నిరాశతో ఉండడం, లేదా ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాక వాళ్ళకు ఎవరు సపోర్ట్ చేయరు సార్. వాళ్ళ అంటే గడ్డు పరిస్థితులు, అంటే మొత్తం సంకట స్థితి ఏర్పడుతుంది. అంటే వాళ్ళకు ఏ దారి కనబడదు సార్, వాళ్ళకు ఏ దారి కనబడదు. అప్పుడు ఏం చేస్తాడంటే వాడికి వైరాగ్యం వచ్చేస్తుంది, అందరు వేస్ట్ అదని చెప్పి వాడు మొత్తం డీలా పడిపోయి ప్రపంచాన్ని చూడడం మానేస్తారు, అంటే ప్రపంచాన్ని పట్టించుకోవడం. అది భౌతికమైన వైరాగ్యం. కానీ ఈ సాధనలో జ్ఞానంతో కూడిన వైరాగ్యం వస్తుంది. రైట్. అది ఎలా వస్తుంది? జ్ఞానంతో కూడిన వైరాగ్యం ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు నేనున్నా సార్, ఎప్పుడైతే జ్ఞానంతో కూడిన వైరాగ్యం వచ్చిందంటో ఇప్పుడు ఆ వ్యక్తి ఏంది, ప్రపంచాన్ని వదులుకున్నాడు. ఇప్పుడు నేనున్నా, నాకు ఏది అవసరమో దాన్ని మాత్రమే పొందుతా, అనవసరాన్ని కోరుకోను. అంతే కదా సార్, అది వైరాగ్యం. అందుకనే వైరాగ్యానికి శాస్త్రంలో ప్రథమ స్థానం ఉన్నది సార్. అంతే కదా సార్. ఇప్పుడు నా కోరికలు ఉంటాయి, నా అవసరాన్ని లిమిట్ పరిదే ఉంటుంది. కానీ నేను ఇప్పుడు రోడ్డు మీద పోతున్నా, నాకు 4 కోట్ల బెంచ్ కార్ కావాలని నాకు ఉన్నది, నా మైండ్ కోరుతుంది. నా అవసరానికి కారు కావాలి, నేను సేవ చేస్తున్నా, నాకు ఇప్పుడు 10,000 కావాలి, అంతే. 100 కోట్లు కావాలి, అవసరం లేదు నాకు. ఇప్పుడు కార్యం జరిగితే చాలు అనే దృష్టి మీద ఇది జ్ఞానంతో కూడిన వైరాగ్యం. ఇంకొకటి ఇంట్లో 2 ఉంటాయి సార్. కొంతమంది ఆ వైరాగ్యం వస్తే వాళ్ళకి ఏ సోకు ఉండదు, అంటే బట్టల సోకు ఉండదు, కుటుంబం మీద సోకు ఉండదు, భార్య మీద సోకు ఉండదు, భర్త మీద సోకు ఉండదు, అవన్నీ అందరు చీకొడతా ఉంటారు. కానీ జ్ఞానంతో కూడిన వైరాగ్యం వల్ల సంపూర్ణంగా అనుభవిస్తాడు ప్రతిదాన్ని. నేను ఇప్పుడు కంఫర్ట్గా ఉన్నా సార్, మంచి డ్రెస్ వేసుకున్నా, హ్యాపీగా ఉన్నా, మంచి లగ్జరీ కార్ ఉన్నా, కంఫర్ట్ జోన్ చూస్తాడు. అంటే ఏది ఉన్నదో దాని అనుభవంలోకి తీసుకుంటాడు. రైట్. సూపర్ సార్. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నారు సార్, అక్కినేని నాగేశ్వరరావు ఆయన దేవుడిని నమ్మరు, అస్సలు నమ్మడు. కానీ ఆయనకి దేవుడు ఎన్ని ఇచ్చాడండి, అనంత సంపదలు, కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు, అసలు ఆయనకు లేనిదే లేదు. ఇది ఎలా జరిగింది అసలు? అంటే మనం కళ్ళతో చూసే ఒక కారణం మనకు వాళ్ళ ప్రేమ కనబడుతుంది సార్, కానీ వెనకాల వాళ్ళు ఎంతో సేవా రంగంలో ఉంటారు. వాళ్ళకు వచ్చిన డబ్బును వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ సొసైటీ అంటే వాళ్ళ కంపెనీ రన్తో పాటు వచ్చే ఆదాయాన్ని సృష్టి కార్యంలో ఎంతో మందికి హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు సార్, కొన్ని 100 మందికి చిన్నపిల్లలకు హార్ట్ ఆపరేషన్ చెప్తాడు సార్. ఇప్పుడు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తా సార్, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఉన్నాడు. ముఖేష్ అంబానీ ఏం చేసిండంటే, ఇప్పుడు సరిసగం ఆస్తులు పంచుకున్నారు కదా సార్. ముఖేష్ అంబానీ ఎందుకు సక్సెస్ అయ్యిండు, అనిల్ అంబానీ ఎందుకు ఫెయిల్ అయ్యిండు, ఇది ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. ముఖేష్ అంబానీ ఏం చేసిండు, మనకు 1 GB 30 రూపాయలు పెడితే 1 GB ఇంటర్నెట్ ఉండే సార్ ఆ టైంలో. సో ఆయన ఏం చేసిండు, భారతదేశం మొత్తం నెట్, జియో నెట్ ఒక 6 నెలల పాటు ఉచితంగా ఇచ్చేసిండు. అంతే కదా సార్. మామూడి తండాలకు సైతం ఇంటర్నెట్ వాడుతుండు.
అవును. అంటే కొన్ని రోజుల పాటు ఉచితంగా ఇచ్చిండా లేదా? ఈ ఉచితం ప్రజలకు ఉపయోగపడదా లేదా? ఎంతమంది ఉపయోగపడ్డారు సార్ దాని మీద? ఆయన అకౌంట్లో ఎంత పుణ్యం ఉన్నది సార్? ఆయన ఎంత సేఫ్ జేబులో తీసుకెళ్ళింది? అనిల్ అంబానీ ఏ ఉపయోగంలో లేడు. ఆ ఉపయోగం అనేది కంపెనీల పతాక స్థాయిలో ఉంచారు. మిగతా కంపెనీలు పడిపోయినాయి. ఎందుకంటే సృష్టి కార్యంలో ఉపయోగంలో ఉండవు అవి. ఓకే, అంటే ఉంటాయి కానీ స్వ ఉపయోగము పరోపకారం. రైట్. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, రుణానుబంధం అంటే ఏంటి? మనకు రుణానుబంధం అంటే శాస్త్రంలో ఏంటంటే రుణానుబంధం రూపేణం పశుపత్ని సుత ఆలయ. అంటే రుణానుబంధం ద్వారా మన జీవితంలో ఏదొచ్చినా రుణం ఉంటేనే వస్తుంది, రుణం లేకపోతే అది రాదు. మనం లాస్ట్ వీడియోలో ఏం చెప్పినామంటే అంటే రుణం వల్ల పశు పత్ని సుతాలయ అంటే పశువులు మన చుట్టూ మనకు రావాల్సిన, ఇప్పుడు వ్యవసాయం చేస్తారు కదా సార్, పశువులు మన ఇంటి ముందర డాగ్ కూడా పశువు కిందకే వస్తుంది. సో మనం ఏదైతే సేవ చేయాలనో వాళ్ళకు రుణంతో మన జీవితంలోకి ఆ జంతువులు వస్తాయి. పశు పత్ని అంటే భార్య కానీ భర్త కానీ, పశు పత్ని సుత అంటే పిల్లలు, ఆలయం అంటే ఇల్లు, ఇల్లు కూడా రుణానుబంధమే వస్తుంది. నీకు ఏ కర్మ ఉందో అటువంటి ఇంట్లోకే పోతావు. బ్యాడ్ కర్మ అనుభవించానో బ్యాడ్ ఇంట్లోకే షిఫ్ట్ అవుతా ఉంటావు. ఒకవేళ ఇప్పుడు ఫర్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు తీసుకుందాం సార్, వాళ్ళ ఇంట్లో బ్యాడ్ కర్మ ఉన్నది, ఆ ఇల్లు చూడ్డానికి నార్త్ ఈస్ట్ కార్నర్ అయినా ఇల్లు పాడుపడ్డ కొంపలా ఉంటుంది. ఆ ఇంట్లో యజమానికి అహంకారం ఉంటుంది, ఎప్పుడు భార్య పిల్లల్ని ఏడిపిస్తూ ఉంటారు, ఇదంతా కర్మ చుట్టుకుంటా ఉంటుంది. మొత్తం చూడడానికి నార్త్ ఈస్ట్ కార్నర్ కానీ మొత్తం పాడుపడ్డ కొంప లెక్క అయిపోతుంది. ఇంట్లో ఎప్పుడు కానీ మూలంలో కర్మ మీన్స్ మళ్ళీ మన ప్రవర్తన ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈశాన్యంలో ఈక బరువు ఉండొద్దు అంటారు కదా సార్ మనకు వాస్తు ప్రకారం. సో ఈక బరువు అంటే దాని అర్థం ఏంటంటే ఇంటి యజమానికి అహంకారం ఉండొద్దు అని అర్థం. అహంకారం, ఆ ఇంటి యజమానికి అహంకారం ఉన్నది అంటే ఇల్లు పతనమే. ఓకే, ఇక నేను ఈశాన్యంలో బరువు ఉండొద్దు అనుకుని బరువులు తీసేస్తారు. ఈ మధ్యలో సోషల్ మీడియా పుణ్యమా అని ఆ మూలకు పూలు పెట్టి తొట్లి పెట్టి నీళ్ళు పెడతారు. అది ఏం పనికిరా సార్. అవునా? నువ్వు ఇంటి ముందర డాక్ అన్నం పెట్టు, సంవత్సరం పెట్టు, నువ్వు ఆటోమేటిక్గా స్థితి మారపోతే అన్నాడు. సో మొత్తానికి సేవే పరమధర్మం. అవును సార్, శాస్త్రంలో అంతే. 1000 పనులు మానేసి అయినా దానం చేయమన్నది. వండర్ఫుల్ సంతోష్ గారు, థ్యాంక్ యూ సార్. ఇది మనం కంటిన్యూ చేద్దాం. ఓకే సార్. దీన్ని ఇంకా 3-4 భాగాలైనా నాకు తెలిసి అయిపోయేలా లేదు. సో మనది కంటిన్యూ చేద్దాం సార్. సో ఈ అవకాశం ఇచ్చిన మీకు ఛానల్ సిబ్బంది, మీ ఇంత జ్ఞానాన్ని ఇంతమంది పంచుతున్నందుకు మీ కృతజ్ఞతలు. అద్భుతం సార్. సో వీలైనంత వరకు ఈ ఎపిసోడ్ను చాలా మందికి షేర్ చేసి అందరికీ జ్ఞానాన్ని పంచగలరని, మీ వంతుగా ఈ చిన్న సత్కర్మలో భాగం కాగలరని అభ్యర్థిస్తూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. నిజంగానే అంటే జ్ఞానాన్ని పంచడమే అన్ని కర్మల్లోకెల్లా ఉత్తమమైన కర్మ. సో ఆ కర్మను మీరు కనుక ఫలితాన్ని పొందాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇది బ్లాక్మెయిల్ కాదు, మీకు సత్కర్మ. ఓకేనా? అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇది సంతోష్ బుద్ధ గారితో అద్భుతమైన ఇంటర్వ్యూ. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.